శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యద్దోర్దండకరాళ సర్పకవళజ్వాలాజ్వలద్విగ్రహాః నేతుః సత్కరవాలదండదళితా భూపాక్షితిక్షోభకాః. శశ్వత్సైంధవవాహనో ద్విజజనిః కల్కిః పరాత్మా హరిః పాయాత్ సత్యయుగాదికృత్స భగవాన్ ధర్మప్రవృత్తిప్రియః. పాయాత్ సత్యయుగాదికృత్స భగవాన్ ధర్మప్రవృత్తిప్రియః. సేంద్రా దేవగణా మునీశ్వరజనా లోకాః సపాలాః సదా స్వం స్వం కర్మసు సిద్ధయే ప్రతిదినం భక్త్యా భజంత్యుత్తమాః. తం విఘ్నేశమనంతమచ్యుతమజం సర్వజ్ఞ సర్వాశ్రయం వందే వైదిక తాంత్రికాది వివిధైః శాస్త్రైః పురోవందితం. శాస్త్రైః పురోవందితం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాగణపతయే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సిద్ధలక్ష్మీ వల్లభాంబా సమేత శ్రీ మహాగణపతి స్వామినే నమో నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. సిద్ధలక్ష్మీ సమేత శ్రీ మహాగణపతి స్వామి నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఈ పంచమ దివసం నాడు పురాణ సేవామవధారయ అని చెప్పుకుంటూ వివిధ పురాణముల నుంచి గృహీతమైన కల్కి అవతార వైభవాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ముందు కలి లక్షణాలు చెప్పుకున్నాం. కల్కి భేదం ఇప్పటికి స్పష్టమై ఉంటుంది. ఈ యుగం పేరు కలియుగం. ఈ కలియుగ లక్షణాలు కల్యంతే కలహం కుర్వంత్యస్మిన్నితి కలిహిని ప్రధాన నిర్వచనం చెప్పిన కామ క్రోధ లోభాదులు పుంజీభూతమైన కాలం ఏదో అది కలికాలము, అది కలియుగమని. దీనివల్ల పరస్పర వైషమ్యాలు ఏర్పడి ధర్మగ్లాని ఏర్పడుతుంది, అధర్మం విజృంభిస్తుంది. తద్వారా ప్రకృతిలో అనేక వైపరీత్యాలు కలుగుతూ ఉంటాయి. మొత్తం మీద 4 పాదములతో ఉన్న కలియుగంలో 4 పాదాల్లోనూ ముప్పాతిక అధర్మం
ఏదో ఒక పావు భాగం ధర్మం మాత్రమే ఉంటుంది అని చెప్పుకుంటూ మళ్ళీ పాదములు మారుతున్న కొద్దీ కూడాను ఆయువులు తగ్గుతూ ఉంటాయి, అధర్మం మరింత పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ప్రస్తావన చేసుకుంటూ దీనికి ఆధారంగా మనం విష్ణు పురాణం, మహాభారతం, భవిష్య పురాణం ఇత్యాదులు స్వీకరిస్తూ వచ్చాం. అయితే కలి గురించి చెప్పేటప్పుడు పురాణాల్లో కొన్ని చోట్ల కలి అంత విజృంభించకుండా ఉన్న సమయంలో ఎవరు పంపించి కలిచేత పనులు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. అంటే కలికి ఈ కాలంలో ఎవడు చెప్పక్కర్లేదు, ఆయన పని ఇది. కనుక విజృంభిస్తాడు కలి. కొన్ని యుగాల్లో ఆయన ఎప్పుడూ ఉంటాడు కానీ పని చేయడు అంతే. ఏ యుగాల్లో అంటే కృతత్రేతా ద్వాపరంలో ఎందుకు కలిగి పని లేదు. ఆ యుగాలకు ఆ యుగ పురుషులు ఎలా ఉన్నారు కనుక ఈయన మామూలుగానే ఉంటాడు. కానీ ఆ యుగాల్లో కూడా ఈయన అవసరం వచ్చినప్పుడు పిలిచారు కొంతమంది. ఎప్పుడూ అంటే రెండు సందర్భాలు కనబడతాయి. ఎప్పుడో సృష్టి ఆరంభంలో సృష్టి ప్రారంభమైన కొద్ది కాలానికి క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు చివరికి వచ్చింది ఏమిటి? అమృతం. మొత్తం క్షీరసాగర మథనం కదా చెప్పక్కర్లేదు కదా. అమృతం వచ్చినప్పుడు దేవతలు సహజంగా సాత్వికులు గనక ఎగబడి తీసుకోలేదు. ధన్వంతరి తీసుకొచ్చిన వెంటనే అమృతాన్ని దేవతలు మాత్రం అలాగే ఉన్నారు, రాక్షసులు మాత్రం ఎగబడివి లాగేసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒక కొత్త భయం ఏర్పడింది. ఈ రాక్షసులు కానీ తాగేస్తే వాళ్ళు అమరులైపోతారు. ఎప్పుడు అసురత్వానికి అమరత్వం రాకూడదు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళకి ఎన్ని శక్తులు వచ్చినా ఎన్ని వచ్చినా స్వార్థానికి వాడతారు, లోకకంటకులు అవుతారు కనుక వాళ్ళకి అమరత్వం రాకూడదు. కనుక దేవతలకు అమృతం దక్కిందా లేదా పక్కన పెట్టి అసురులు అమరులైపోకూడదు. అయితే వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటంటే అసురత్వానికి యూనిటీ ఎక్కువ. అసురత్వంలో వాళ్ళు కలిసికట్టుగా తిరిగినట్టుగా ఎవ్వరు తిరగరండి. వాళ్ళు ఒక చోట ఉంటే కలిసికట్టుగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అసురత్వానికి ఆ యూనిటీ ఉంటుంది ఇక్కడ. అలాగా ఈ అసురులందరూ కలిసి పుచ్చేసుకుంటే ప్రమాదం కదా, ఏం చేయాలి అంటే అప్పుడు విష్ణువు కలిని పిలిచాడు. కలి అయినా కృతయుగ పురుషుడైనా త్రేతాద్వాపర యుగ పురుషులైనా భగవదాజ్ఞానువర్తలే, అది మర్చిపోవద్దు. అందుకే పట్టుకోవాల్సింది భగవంతుడిని. ఆ భగవంతుడు ఒక్కసారి కలిపురుషుడిని పిలిచి, నీ పని పడిందయ్యా, కొంచెం అసురుల్లోకి ఒకసారి వెళ్ళిరా, ఈ లోపల నేను చేయాల్సింది చేస్తానన్నాడు. ఎందుకంటే చిన్న గ్యాప్ దొరికిన చాలు ప్రమాదం వచ్చేస్తుంది వాళ్ళతో, ఒక చుక్క మింగిన ప్రమాదం. అప్పుడు కలిపురుషుడు ఏం చేశాడంటే అసురుల లోపల ప్రవేశించాడు. వాడు ఎక్కడ ప్రవేశిస్తాడు? బుద్ధుల్లో ప్రవేశిస్తాడు. అంతవరకు వీళ్ళందరూ కలిసి మనం తాగుదాం, అమృతాన్ని పంచుకుందాం అనుకున్న వాళ్ళకి కలి ప్రభావం రాగానే పరస్పర కలహమే కలి అన్నాం కదా. అందుకు అంతవరకు కలిసి తాగుదాం అనుకున్న వాళ్ళు నేను తాగకపోయినా పర్వాలేదు కానీ వీడు తాగకుండా చూసుకుందామనే పద్ధతిలోకి మారిపోయారు. ఇక్కడ దానితో ఒకరికొకరికి పడలేదు, అమృతం పంచబడలేదు. ఆ తర్వాత విష్ణువు ఆ సందు చూసుకుని నెమ్మదిగా మోహిని అవతారం వచ్చి అమృతం తానే పంచాడు, దేవతలకు అందించాడు, రాక్షసులకి ఏది అందలేదు. అప్పుడు సహకరించాడా లేదా? కలికి, ఇంకా క్షమించాలి, కలి సహకరించాడా లేదా అంటే పనికొచ్చాడు. తర్వాత ఏం చేశాడు విష్ణువు? ఇంక నోరు మూసుకు కూర్చో, మళ్ళీ అవసరం ఇప్పుడు లేదు నీది అని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు ఎక్కడంతే. అంటే అవసరానికి అలా తెచ్చుకున్నారు. మరొకసారి ఈ కలిపురుషుడికి అసూయ పుట్టి ఒక మహాత్ముల్లో ప్రవేశించాడు. నిజానికి అది కలియుగం కాదు, ఆ యుగం కలియుగం కాదు. మనం కృతత్రేతాయుగాలను అనుకోవచ్చు. ఎందుకంటే త్రేతాయుగంలో సీతారాములే ఆ పుణ్య దంపతులు స్మరణ చేశారు. సీతమ్మే చెప్తుంది ఇక్కడ. అలాంటి పుణ్య దంపతులు దమయంతి నలచక్రవర్తులు. ఆ నలచక్రవర్తి కలియుగం వాడు కాడు, ధర్మపురుషుడు. ఆ యుగంలో ధర్మపురుషులు సహజంగా ఉంటారు, స్వాభావికమైన తపశ్శక్తి సంపన్నులు ఇప్పుడు అందరూ కూడా. అలాంటి నలచక్రవర్తిలో ఒక్కసారి అనాచారం దొరికితే, పైగా 12 ఏళ్ళు ఎదురు చూశాడు కలిపురుషుడు దూరడానికి ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో అని నలచక్రవర్తి చుట్టూ తిరిగాడు, కంటికి రెప్ప వేయకుండా తిరిగాడు. ఎక్కడైనా అవకాశం దొరికితే దూరేద్దామని. ఎందుకంటే ఎక్కడ అనాచార దురాచారాలు లేవు నలచక్రవర్తి దగ్గర. అంత పవిత్ర చరిత్ర కలిగినటువంటి వాడు. అంటే శాస్త్రం చెప్పిన సదాచారాన్ని భౌతికంగా ఆచరించిన ఎంత అవసరమో మానసికంగా ఉత్తమ సంస్కారాలు కలిగి ఉండడం కూడా అంతే అవసరం. రెండు కలిపి సదాచారం అనిపించుకుంటాయి. ఆ సదాచారములందు ఈషన్ మాత్రం కూడా లోపం లేదు గనక కలికి అవకాశం దొరకలేదు దూరుదామని. ఏదో ఒక్కరోజు పాపం ఆ మహానుభావుడు కాళ్ళు కడగడం మర్చిపోయి ఆచమనం చేసి సంధ్యావనం చేసినందువల్ల లోపల దూరేట. ఒక్క అనాచారం కలిపురుషుడికి అవకాశం ఇచ్చింది. అలాంటిది ఎన్నో అనాచారాలు దురాచారాలు ఉంటే ఆయనకి అవకాశం ఏంటి? కావలసినంత చోటు ఉంది. ఆయన ప్రభావం వల్ల అనాచార దురాచారాలే ఉంటాయి, అనాచార దురాచారాల వల్ల ఆయన ప్రభావం ఉంటుంది, రెండు. అయితే ఆ మహానుభావుడు తపశ్శక్తి, దమయంతీదేవి యొక్క తపశ్శక్తి ఇత్యాదులు అనుగ్రహించడం వల్ల కలి బాధపడ్డాడు, బయటకు వచ్చాడు. ఆ సమయంలో మనకు వచ్చినటువంటి గొప్ప ఉపకారం ఏంటంటే ఆ నలచక్రవర్తి చరిత్రని స్మరిస్తే కలి దోషాలు పోతాయి కనుక నిన్నటి వరకు మనం రకరకాలుగా కలి యొక్క లక్షణాలు చెప్పుకుంటూ
కలిదోషముల ప్రభావం మన మీద పడకుండా ఉండడానికి ఏం చేయాలో పరిహారాలు చెప్పుకున్నాం. ఒకటేమిటి నిన్న చెప్పినది కేశవ కీర్తన, అది మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే కలిలో ఎలాగూ మంచి చేయలేమని అనేసుకోకుండా చెయ్యగలిగిన మంచి కాసింత చేసినా దానికి ఎక్కువ ఫలితం వస్తుంది కలిలో అని కూడా తెలుసుకోవాలి. మూడవది ప్రాతస్మరణీయులైనటువంటి మహాత్ముల్ని స్మరించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలా స్మరించుకోవలసిన వారిలో గొప్పవారు ఎవరంటే నలచక్రవర్తి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. ఇది మహామంత్రం. ఈ యుగంలో ప్రతివాడు అనునిత్యం స్మరించుకోవాల్సిన మంత్రం కనుక ఒక్కసారి అందామందరం కలిసి. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. ఒక్క శ్లోకం ద్వారా నలచరిత్ర మొత్తం స్మరించుకున్నాం. అంటే కలిదోష నివారణోపాయములు అనే భావం నిన్న ఉపన్యాసంలో ఉత్తరాంశం నుంచి ప్రారంభమైంది, చెప్పుకుంటూ వెళ్తున్న ఉత్తరార్ధం నుంచి కూడా. పూర్వార్ధం అంతా కూడా కలి లక్షణాలు. భయమేస్తుంది అనిపిస్తూనే అభయం ఇచ్చాడు. ఇక్కడ భయమేస్తుంది అది కనిపిస్తుందని చెప్పాలి. లక్షణాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఏవి యుగాంతంలో వస్తాయని చెప్పినా కూడా ఇప్పుడే కనబడిపోతున్నాయి. అంటే ఇప్పుడు యుగాంతం అనంతరం అనుకోవద్దు, ఇది ఇంకా ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఎందుకంటే మనం లెక్కలు పొరపాటు పడవచ్చు కానీ కాలపురుషుడు లెక్కలు పొరపాటు పడడు. కానీ ప్రథమ పాదంలో కూడా మనకి ధర్మం వినబడుతూ ఉంటుంది కానీ కనబడడం కష్టం. చెప్పడానికి ధర్మములు చాలా ఉంటూ ఉంటే చేసేవాళ్ళు తక్కువ ఉంటూ ఉంటారు. పైగా ధర్మగ్లాని ఎంత ఉంటుంది, పైగా ధర్మాన్ని అనుసరించేవారు ప్రాణభయంతో ఎలా పారిపోతారు, ఇవన్నీ మనం ఏవేవే చదివేమో అవి కొన్ని శతాబ్దాల క్రితమే ఈ దేశంలో తారసిల్లే ప్రస్తుతం కూడా కనబడుతున్న అంశములే. ఆఖరికి అన్యాయంగా ఆక్రమణం చేసి దురాక్రమణం చేసి మీరు ఇక్కడ ఉండాలంటే మా మతంలో లేకపోతే ఇక్కడి నుంచి పారిపోండి లేకపోతే ప్రాణాలు తీస్తామని ప్రకటించేటటువంటి ప్రాంతములు పుణ్య భారతావనిలో ఉన్నాయంటే కలి లక్షణములు ఇలాగే ఉంటాయి అని చెప్పుకుంటూ వాటి నుంచి బయటపడ్డాను మనం భగవంతుని ప్రార్థించాలని చెప్పుకున్నాం. మరొకటి కలిలో ఉన్న సులక్షణాల్లో కలి సాధువు అని వ్యాసుడు చెప్తూ కలి ఎందుకు ఉపేక్షింపబడ్డాడు అంటే వాళ్ళు కొన్ని సులక్షణాలు ఉన్నాయా. ఒక్క పూట చేసిన సాధన అది కృతయుగంలో 10 ఏళ్ళు చేసిన సాధనతో సమానము. అటువంటి సులక్షణాలు కలిలో ఉన్నాయి అని చెప్తూ మరొక అద్భుతమైన మాట వినుంటారు చాలామంది. కలౌ స్మరణాన్ముక్తి, స్మరణ చేతనే ముక్తి వస్తుంది. దీనికి కొంతమంది నామస్మరణాత్ అని కలుపుకున్నారు కానీ అందులో నామస్మరణాత్ లేదు, స్మరణాన్ముక్తి అని మాత్రమే అక్కడ ఉన్నది. ఇక్కడ పైగా నామస్మరణ కూడా చిన్న విషయం కాదు, మన నామయోగంలోనూ చెప్పుకున్నాం. నామ ఉచ్చారణార్థం లేదు, నామ స్మరణాత్ అన్నాడు. కానీ ఉచ్చారణ విచారణ అది స్మరణగా మిగిలిపోతే ముక్తి లభిస్తుంది. ఇక్కడ స్మృతే ముక్తినిస్తుంది. అది స్మృతి వచ్చింది కనుక ముక్తి తప్పదు అని అనుకున్నాడు అర్జునుడే. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత అన్నాడు కదా. స్మృతిర్లబ్ధ్వా, స్మృతి స్మరణ అంటే ఒకటే అర్థం, కానీ నామం స్మరణ కావాలి, ఉచ్చారణ కారదు. అంటే నామం యొక్క భావం ఏదైతే ఉన్నదో అది ఎల్లవేళ స్మరణగా, అంటే నీ మనస్సు అదైపోవాలి. అలా ఉంటే తప్పకుండా ముక్తి లభిస్తుంది. ఒక మహావాక్య మననం వల్ల ఏ బ్రహ్మైక్య జ్ఞానం లభిస్తుందో ఒక నామార్థ విచారణ వల్ల వచ్చే స్మరణ ఆ ప్రభావాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలాగంటే నామయోగంలో ప్రవచనం మనం చెప్పుకున్నాం. మహావాక్య శ్రవణానికి అంత శక్తి ఉన్నదో నామస్మరణకు అంత శక్తి ఉన్నది ఇక్కడ. పైగా మహావాక్యానికి కేవలం అర్థ విచారణ చేస్తే కానీ ప్రభావం లేదు, కానీ నామానికి ఉచ్చారణ మాత్రం చేతనే పాపనాశనం చేయగలిగే శక్తి ఉంటూ క్రమంగా విచారణ స్మరణ ద్వారా ముక్తిని ఇవ్వగలగదు. గనకనే స్మరణాన్ముక్తి అనమాట అంత గొప్పదండి. అందుకే ఎన్నో ధర్మములు చెప్పావు కదా, నీ ద్వారా కూర్చుని సుమారు 53 రోజులు విన్నాను ధర్మములన్నీ. ఇన్ని ధర్మాల్లో ఏది గొప్పదనుకుంటున్నావు నువ్వు అంటే చెప్పినది ఒక్కటే, సహస్రనామమే భగవన్నామస్మరణయే అని చెప్పాడు ఎవరు? భీష్మ పితామహుడు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ నామయోగాన్ని ఎందుకు స్మరించామంటే ఈ యుగంలో అది మాత్రమే దిక్కు, ఏ యుగంలోనైనా అదే దిక్కు అని వేదముల్లో ప్రమాణాలు ఉన్నాయి. నామానికి వేదముల్లో ప్రమాణములు బోధేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పిన విధుల్లో మనం చెప్పుకున్నాం. యస్యనామ మహజ్జసహ ఇత్యాది వేదమంత్రముల సహాయంతోనే. అంతేకాదు విష్ణు సుమతిం భజామహే అని ఒక ఋగ్వేద మంత్రంలో నీ నామ వివిక్తన, నీ నామ వివేచన వల్ల
మేము సద్బుద్ధిని పొందుదుముగాక, నీ కృపను పొందుదుముగాక అని మంత్రమే కనబడుతుంది వేదమునందు. కనుక నామస్మరణ వైదికమైన మార్గము, వేదము నిర్దేశించిన మార్గము. కానీ కలి ప్రభావం చేత ఆ మార్గాన్ని కూడా మనకి అయోమయం చేసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయని కూడా వివరించుకున్నాం. మొత్తానికి కలి నివారణోపాయాల్లో అదొకటి. మరొకటి కలిలో ఉన్నటువంటి గొప్ప సాధు లక్షణం ఏంటంటే, పూర్వయుగాల్లో మనస్సులో పుణ్యం చేసినంత మాత్రాన రాదు, క్రియారూపంలో చూపిస్తేనే వస్తుంది. మనస్సులో పాపం చేస్తే మాత్రం పాప ఫలితం వస్తుంది, క్రియగా చేసినా పాప ఫలితం వస్తుంది. ఇది పూర్వయుగాల్లో. కానీ కలియుగంలో మనస్సులో పాపపు ఆలోచనలు వస్తే వాటి ప్రభావం ఉండదుట, పాప ఫలం ఉండదు. అది క్రియారూపంలో చేస్తేనే లభిస్తుంది. కానీ మనస్సులో పుణ్యం ఆలోచనగా వచ్చిన ప్రభావం చూపిస్తుంది. అది పూర్వయుగంలో లేదు, క్రియారూపంలోనే రావాలి. ఎన్ని సులక్షణాలు ఉన్నాయి కనుకనే కొంతమంది కలిలో పుడితే చాలా బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే అది కూడా చెయ్యనివ్వడు కలిగిన అర్థం. ఇక్కడ నామస్మరణ కూడా సులభంగా చెయ్యనివ్వడు, మనస్సులో కూడా మంచి ఆలోచనలు రానివ్వడు అని అర్థం. ఇక్కడ అంత కష్టమైపోతుంది, అది కూడా కష్టమైపోతుంది అని అర్థం. కష్టమైందో లేదో మీకు తెలుసు. అందుకే అప్పయ్య దీక్షితుల వారు గారు అంటారు, శివ అని ప్రసంగవశాత్తు అనాలోచితంగా అన్న పాపాలు పోతాయే, ఇంత తెలుసు కూడా ఈ జనాలు శివనామం పలకట్లేదే, శివశివ అన్నారు మహానుభావుడు. అనరు, అననివ్వదు. పైగా అననివ్వకుండా కొత్త వాళ్ళు వచ్చే ప్లేస్ ఆక్యుపై చేస్తారు, ఆ పేర్లు అంటూ ఉంటాం. ఇలాంటి దురదృష్టం కూడా ఏర్పడుతుంటుంది. అందుకే నామస్మరణ అంత గొప్పది, అది విడవకుండా చేసుకుంటూ ఉంటే ఇది మనకు కవచంలా కాపాడుతుంది. అది గుర్తుపెట్టుకుని నివారణోపాయాల్లో స్మరణాన్ముక్తి అని ఎందుకన్నారంటే ఇప్పుడు తెలిసింది కదా. స్మరణ మాత్రం చేత ముక్తి వస్తుందంటే పుణ్యాది సత్కృతువులు, సదాలోచనలు మనస్సులో స్మరణ రూపంగా ఉన్న సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి యుగం కలియుగం కనుక కలో స్మరణాన్ముక్తి. ఇది నామస్మరణాన్ముక్తికి వర్తిస్తుంది, పుణ్యక్రతుస్మరణ అని కూడాను వర్తిస్తుంది. ఇక్కడ సత్కర్తువులు ఏవైతే వాడు స్మరించినంత మాత్రమన. అందుకే కొన్ని యాగములు కలియుగంలో నిషేధాలు, కొన్ని యాగాలు చెయ్యలేము, కొన్ని నిషేధములు కొన్ని చేయలేనివి, రెండు రకాలు ఉన్నాయి. అయినప్పటికీ వేదముల్లో ఉన్నటువంటి ఆ పన్నములు పలికినా స్మరించినా ఆ క్రతు సత్ఫలితములు మాత్రం లభిస్తాయని చెప్పారు. అందుకే స్మరణకే ఎక్కువ అవకాశం. ఆ కారణం చేత మనం కృతయుగం ఎక్కువ గొప్ప వర్ణన చేసాం. ఎందుకంటే కనీసం స్మరించుకుందామని. కలియుగంలో లక్షణాలు స్మరించనొక్కర్లే, ఇప్పుడు కనబడుతూనే ఉంటాయి ఇక్కడ. కానీ కృతయుగ లక్షణాలు స్మరించుకోవాలి. ఇలాంటి విశేషములు తెలియజేస్తూ భాగవతానికి పూరకంగా ఉపపురాణం కల్కి పురాణం, ఉపపురాణ విద్య కూడా ఉందండి. అష్టాదశ పురాణాలని చెప్పిన అష్టాదశ మహాపురాణాలు అష్టాదశ ఉపపురాణాలతో కలిపి అష్టాదశ మహాపురాణ విద్య అని సంప్రదాయవాదం. ఇక అసంప్రదాయంగా రీసెర్చ్ స్కాలర్స్ ఇది అనంతరకాలపు రచన, ఈ ఉపపురాణములని వికల్పితములు అనేవైతే రాశారో వాటిని పక్కన పెడదాం. మన సంప్రదాయవాదులం కనుక వ్యాస భగవానుడు అష్టాదశ పురాణములు ఉపపురాణములతో కలిపి చెప్పుకోవాలి. ఇక్కడ ఇందులో పూరకములు స్వతంత్రములు అని రెండు విధములుగా ఉంటాయి ఉపపురాణాలు. పూరకములు అంటే మహాపురాణాల్లో ఒక దానితో అనుబంధం ఉంటుంది, సప్లిమెంటరీ పూరకం అంటే దానితో కలిసి. కొన్ని స్వతంత్రములు అంటే వాటితో కలియకుండానే కొన్ని ఉంటాయి. ఈ విధంగా మొత్తం 18 ఉపపురాణాల్లో కల్కి పురాణమని కల్కి యొక్క అవతార గాథ అంతా చెప్పబడుతున్నది. నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. దాని ప్రారంభంలోనే మొట్టమొదటిగా గణపతిని స్తుతి చేస్తున్నాడు సూత పౌరాణికుడు లేదా వ్యాస భగవానుడు. సేంద్ర దేవగణ మునీశ్వర జన లోక సపాలా సదా సంసం కర్మ సుసిద్ధయే ప్రతిదినం భక్త్యా భజంత్యుత్తమా తం విఘ్నేశం అనంతం అచ్యుతం అజం సర్వజ్ఞ సర్వాశ్రయం వందే వైదిక తాంత్రికాది వివిధై శాస్త్రై పురోవందితం అని నమస్కారం చేసి ఆ తర్వాత కల్కి భగవాన్ని స్తుతిస్తూ చెప్తున్నాడు. యద్దోర్దండ కరాళ సర్పకవళ జ్వాలా జ్వలద్విగ్రహా నేతు సత్కరవాల దండ దళితా భూపా క్షితిక్షోభకా శశ్వత్ సైంధవ వాహనో ద్విజజని కల్కి పరాత్మా హరి పాయాత్ సత్యయుగాది కృత్స భగవాన్ ధర్మ ప్రవృత్తి ప్రియ. ధర్మ ప్రవృత్తి ప్రియుడు. ప్రవృత్తి అంటే ప్రవర్తించుట. ధర్మమునందు ప్రవర్తిస్తే ఆయన సంతోషిస్తాడు. అంటే ప్రవర్తన క్రియారూపంగా లేదా మనోరూపంగా కూడా చేసుకోవచ్చు. కనుక మనస్సును ధర్మమయందు మనం ప్రవర్తింపజేస్తే తప్పకుండా ప్రీతి చెంది హరి రక్షిస్తాడు అని శ్లోకంలో ప్రధాన భావం. ఇది కూడా నారాయణ నమస్కృత్య అని పురాణములకు ఆది శ్లోకముగానే చెప్పబడుతూ జయము ధీరయత్ అన్నారు. ఇక్కడ జయం అనే మాట వేటికి వర్తిస్తుందో ఒక్కసారి చెప్పుకుందాం సందర్భంగా.
ఏ సందర్భంలో చెప్పుకోవచ్చు, ఈ సందర్భంలో కూడా చెప్పుకోవచ్చు. సాధారణ జయం అనగానే ఎవరికి తోచిన మాట వాడు చెప్పి భారతానికి జయమని పేరుండేది, తర్వాత కొంత కల్పన చేశారని రీసెర్చ్ స్కాలర్స్ చేసిన పని ఇది. అష్టాదశ పురాణాలకి జయముంది. ఎక్కడ సూత పౌరాణికుడి ప్రస్తావన ఉంటుందో అక్కడ జయమనే మాట ఉంటుంది. ఇక్కడ అది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే భారతం పురాణ సంప్రదాయంలో రచింపబడ్డ ఒక మహేతిహాసం. అందుకే దానికి జయముంది, భాగవతానికి జయముంది, అష్టాదశ పురాణాలకు ఉంది. జయమని వేటివేట్ననాలో మనకు స్పష్టంగా చెప్తూ భవిష్య పురాణం చెప్తున్నది, అష్టాదశ పురాణాన్ని రామస్య చరితం తథా. వాల్మీకి రామాయణం పురాణాల్లో చెప్పబడదు కదా, కనుక జయం కాదు అనుకోవద్దు, అది కూడా జయమే అని చెప్పారు. రామస్య చరితం తథా. అందుకే జయతి రఘువంశతిలకః అని ప్రార్థన శ్లోకంతో దాన్ని చెప్తారు ఇక్కడ. అది రామస్య చరితం తథా కార్ష్ణం వేదం పంచమంచ యన్ మహాభారతం విదుహు. మహాభారతము తథైవ శివధర్మాశ్చ విష్ణుధర్మాశ్చ శాశ్వతాః. శివధర్మోత్తర పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం అని పురాణములు ఉన్నాయి. వాటిని కూడా ఇందులో చూపించారు. ఇవి జయేతి నామ తేషాంచ ప్రవదంతి మనీషిణః. అయితే జయమని ఎందుకంటారు? గతాలు మనం చెప్పుకున్నాం. ధర్మ అర్థ కామ మోక్షమని చతుర్విధ పురుషార్థాలు ఏ గ్రంథమునందు ఫలముగా చెప్పబడతాయో వాటిని జయమంటారు. ఇదొక అర్థం. ఇంకొక సూటి అర్థం చెప్తున్నాడు వ్యాసుడు ఇక్కడ. సంసార జయనం గ్రంథం జయనామాన మేరహేత్. ఒకటే మాట, సంసారాన్ని జయింపజేసేది కనుక జయము. సంసారం అంటే జనన మరణ రూపమైన ఈ సంసార చక్రంలో తిరగడానికి ఆపేస్తుంది. అంటే మళ్ళీ జనన మరణాల్లో పడనివ్వకుండా శాశ్వత కైవల్యానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కనుక జయం అనే పేరు దీనికి వర్తిస్తున్నది అని చెప్పారు ఇక్కడ. కానీ జయమని ఎప్పుడొచ్చినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. అందుకే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇది సూతవచశ్రుత్వా నైమిషారణ్యవాసిన. నైమిషారణ్యవాసులైనటువంటి మహానుభావులు సూతుడు చెప్పిన విషయం విని ఆ తర్వాత అంటున్నారు, సౌనకాద్య మహాభాగా త్రికాలజ్ఞ పురాణజ్ఞ వద భాగవతీం కథాం. మాకు భగవత్ సంబంధమైన కథను చెప్పు అని అడిగారు ఇక్కడ. ఎందుకంటే ఇంతవరకు నువ్వు భాగవతం చెప్పావు మాకు. అంటే భాగవతం అంతా విన్న తర్వాత ఇలా పరీక్షిన్ మహారాజుకు సుఖయోగంధులు చెప్పారు. పరీక్షిన్ మహారాజు అటు తర్వాత ధన్యుడయ్యాడు, ముక్తి పొందాడు అని చెప్పేశారు. ఎవరు? సూతులు వారు చెప్పారు. చెప్తే అంతా బాగుంది. ఇప్పుడున్నది కలియుగం. పైగా పరీక్షిన్ మహారాజు కలిని నిగ్రహించినటువంటి వాడు. కానీ కలి ప్రభావానికి లోనే ఇక మహర్షిని అవమానించడం చేత శాపగ్రస్తుడయ్యాడు. తక్షక శాపానికి గురయ్యాడు. మృతమైన దేహం ఎలా మృతమైనా జ్ఞానం పొందాడు, ముక్తి పొందాడు. దానికి హేతువు సుఖయోగింద్రుని ద్వారా విన్న భాగవత కథ వల్ల అని చెప్పి ఎప్పుడైతే మొత్తం ముగింపు అయిపోయిందో అప్పుడు వీరికి అందరూ కుతూహలం కలిగింది. కలిహి, కలి ఎవడు, ఆయన ఎలా పుట్టాడు, అది మనకు తెలుసుకోవాలింది. అదేవిధంగా కల్కిహి, కల్కి ఎవడు, ఆయన ఎలా పుట్టాడు, ఆయన నిత్యధర్మమును నాశనం చేసే కలిని ఎలా నాశనం చేశాడు. ఆ మాట చక్కగా వేశారు. కల్కిహి కుత్రవాజాతో జగతామీశ్వర ప్రభు. ఆ కల్కి ఎవడు? జగదీశ్వరుడు. ఆయన ఎవడు, ఎలా పుట్టాడు? కథం వా నిత్యధర్మస్య వినాశ కలినాకృత. కలి నిత్యధర్మాన్ని ఎలా నాశనం చేశాడు, అలాంటి కలిని ఈయన ఎలా నాశనం చేశాడు, ఇది అడిగారు ఇక్కడ. వెంటనే నమస్కారం చేసి సూతుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు అడుగుతున్న కథ భవిష్యత్తులో జరగబోయే కథ అన్నాడు. ఇంతవరకు చెప్పిందంతా జరిగిన కథ చెప్పాను నీకు. ఇప్పుడు శృణుధ్వమిదమాఖ్యానం భవిష్యం పరమాద్భుతం. ఇప్పుడు చెప్పబడుతున్న కల్కి కథ భవిష్యత్ కథ. ఎప్పటికీ మన సూతుడు వారు చెప్పే కాలానికి ఇప్పటికీ భవిష్య కథే వచ్చేలేదండి. తొందరపడద్దని ముందు రోజు చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇంకా కల్కి రాలేదు. అందుకే భవిష్యం పరమాద్భుతం కథితం బ్రహ్మణా పూర్వం. దీనికో పరంపర ఉంది. ప్రతిదానికి పరంపర చెప్పాలి కదా, గురు పరంపర అన్నట్టుగా విద్యకి పరంపర ఉంటుంది. అది కథితం బ్రహ్మణా పూర్వం నారదాయ విపృచ్ఛతే. నారదుడు ప్రశ్నిస్తే బ్రహ్మదేవుడు చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్న నారదుడు ప్రాహమునయే వ్యాసాయ అమిత తేజసే, ఆయన వ్యాస భగవానుడికి తెలియజేశాడు. సవ్యాసో నిజపుత్రాయ బ్రహ్మరాతాయ ధీమతే. వ్యాసుడు తన పుత్రుడైన బ్రహ్మరాతునకు, బ్రహ్మరాతుడు అంటే సుఖయోగీంద్రుడు, బ్రహ్మరాతుడు అంటే బ్రహ్మమును పొందినవాడు అని అర్థం. ఇక్కడ బ్రహ్మవేత్త అని సుఖయోగీంద్రుని తెలియజేస్తే సచ అభిమన్యుపుత్రాయ విష్ణురాతాయ సంసది ప్రాహ భాగవతాన్ ధర్మాన్ అష్టాదశ సహస్రకాన్. అలా పొందినటువంటి ఆ విద్యని మొత్తం 18,000 శ్లోకాల భాగవతంగా బోధించాడు సుఖయోగీంద్రుడు. అదే మనం భాగవతం అని చెప్పుకున్నాం. తదానృపే లయం ప్రాప్తే, తదానృపే లయం ప్రాప్తే. ఆ రాజు అంటే పరీక్షిన్ మహారాజు లయం ప్రాప్తే, లయం పొందిన తర్వాత అన్నాడు, నశించిన తర్వాత అనలేదు. పిబత భాగవతం రసమాలయం ఉన్నది కదా, అది అన్వయించుకోవాలి ఇక్కడ. లయం అయ్యే వరకు భాగవతం వినాలి. లయం అంటే ఐక్యం.
పరమాత్మతో ఐక్యమొగుట అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకే నృపేలయం ప్రాప్తే, రాజైన పరీక్షిత్ మహారాజు బ్రహ్మైక్యం చెందిన తర్వాత సప్తాహే ప్రశ్నశేషితం, ఆ 7 రోజుల్లో మిగిలినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో దానిని పట్టుకుని మార్కండేయాది విపృష్ట ప్రాహ పుణ్యాశ్రమే సుఖ. పుణ్యాశ్రమంలో మార్కండేయాది మహర్షులు సుఖమహర్షిని అడిగితే అప్పుడు సుఖమహర్షి తెలియజేశాడు. అదే కల్కి ఉపపురాణముగా చెప్పబడుతున్నది. ఇది మొత్తం మళ్ళీ ప్రస్తావన సూత్రం వారు తెలియజేస్తూ అక్కడ అలా సుఖయోగీంద్రుడు మార్కండేయాదులకు చెప్తూ ఉండగా నేను అక్కడ కూర్చుని విన్నాను. అది కూడా మా గురువుగారు వ్యాసులు వారు చెప్పినదే, వ్యాసులు ఉపదేశించినదే. అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. తత్రాహం తదనుజ్ఞాత శృతవానస్మి యాక్కద. తదనుజ్ఞాత, ఏదో వాళ్ళు చెప్తుంటే నేను దూరిపోయి వినడం కాకుండా వాళ్ళ అనుమతి తీసుకుని విన్నాను. దానిని భవిష్యా కథయామీహ పుణ్యా భాగవతీ శుభా. జరగబోయే భగవత్ కథలు ఇప్పుడు చెప్పబోతున్నాను. తాం శృణుధ్వం మహాభాగా సమాహిత ధీయో అనిశం. సమాహిత బుద్ధుల ఏకాగ్ర బుద్ధితో వినండి అని చెప్తూ కలి ఎప్పుడు ప్రవేశించారంటే గతే కృష్ణే స్వనిలయం ప్రాదుర్భూతో యథా కలిహి. కృష్ణుడు వైకుంఠానికి అంటే తన పరమపదంలో తాను చేరుకోగానే అప్పుడు కలి ఇక్కడ ఉద్భవించారంటే విజృంభించాడు. అయితే నిజానికి సృష్టి ఆది అందే బ్రహ్మదేవుని నుంచి ఈ కాలశక్తులన్నీ వస్తాయి. కలి కూడా సృష్టి ఆది నుండే వచ్చాడు, కానీ ఎప్పుడప్పుడు వెనకాలే ఉన్నాడు. ఈ యుగంలో ముందుకు వస్తాడు అంతే. ఇక్కడ అంటే వీళ్ళందరూ ఉంటారు, మనువులు కూడా ఉన్నారు కదా, ఆ మన్వంతరం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. అలాగే యుగ పురుషులు కూడా ఉంటారు, ఆ యుగం వచ్చినప్పుడు ఆ కాల పురుషుడు ఇక్కడికి వస్తాడు. అయితే ఇక్కడ కలి ఏ విధంగా సృజింపబడ్డాడు, అతడి వంశం ఏమిటో చెప్తాడు. ఇది చాలా శ్రద్ధగా వింటే అద్భుతంగా ఉంటుందండి. అంటే వినాల్సినంత గొప్ప చరిత్ర అండి అనిపించవచ్చు, కానీ వినాలి తప్పదు. ఎందుకంటే చెడు గురించి తెలుసుకుంటే కదా నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. ఇవి వినాలి. అంతేకాదు ఇవి కూడా భగవంతుడి నుంచి వచ్చినవి కనుక వీటికి నమస్కారం చేయాలట. కొందరికి నమస్కారం ఎందుకు చేయాలంటే అనుగ్రహించమని, కొందరికి నమస్కారం చేయాలంటే దయచేసి వెళ్ళమని. మీకు దండం అండి అంటూ ఉంటాం కదా, అలాంటి దండాలు కూడా పెట్టాలండి ఇక్కడ. అందుకే ఇవి కూడా వినాల్సిందే. ఎందుకంటే భగవంతుడి సృష్టిలో ఇవి వచ్చాయి, సహజం ఇవి. అందుకే ప్రళయాంతే జగత్స్రష్ట బ్రహ్మాలోక పితామహ ససజ్జ ఘోరం. సృష్టి మళ్ళీ ప్రారంభించిన ప్రళయాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ప్రళయం అంతమైన తర్వాత, ప్రళయమే సృష్టికి అంతం, ప్రళయం అంతం అంటే మళ్ళీ సృష్టి ఆరంభం. ఆ స్థితిలో మలిన సృష్టి బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ, పృష్ఠభాగం నుంచి. అదే మనకు విరాట్ పురుష వర్ణంలో కూడా అధర్మం వెనక నుంచి ధర్మం ముందు నుంచి వచ్చిందని చాలా మాటలు చెప్తుంటారు. అంటే ముందు పెట్టుకోవాల్సిందే ధర్మాన్ని, అధర్మాన్ని ఇప్పుడు వెనక్కే పెట్టన్నాడు ఇక్కడ. అందులో ఉన్న సంకేతం అది. కానీ లోకంలో ఉన్నప్పుడు వెలుగుంటే నేడుంటుంది తప్పదు, పువ్వు ఉంటే ముళ్ళు ఉంటుంది తప్పదు, రెండు కలిసే ఉంటుంటాయి. అలాగా మొదట ఆయన వెనక నుంచి వచ్చిన వాడు ఎవడు అంటే పాతక స్వరూపుడు ఒకడు సృజింపబడ్డాడు. వాడు సచ అధర్మ ఇతి ఖ్యాత. వాడి పేరేమిటి? అధర్ముడు. ఇక డూ డాల్ తీసేస్తే అధర్మము అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక స్వభావానికి, ఒక శక్తికి ఒక పాత్రలుగా మనం చూపిస్తున్నాడు. కొన్ని పురుష పాత్రలుగా, కొన్ని స్త్రీ పాత్రలుగా ఇక్కడి నుంచి వంశం కనిపిస్తుంటుంది. కనుక వచ్చినవాడు ఇప్పుడు వీడి పేరు అధర్ముడు. తస్య వంశాను కీర్తనాత్ శ్రవణాత్ స్మరణాల్ లోక. ఆ వాడి వంశం ఉందే, ఇది అధర్ముడి యొక్క వంశం. దాన్ని శ్రవణం చేసిన, కీర్తించిన, స్మరణ చేసిన అన్ని పాపాల నుంచి బయటపడతా ఉన్నాడు. సర్వపాపై ప్రముచ్చితే. ఇదేమిటండి ఇక్కడ? సాధారణంగా యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు, పీఠశక్తిని పూజ చేస్తారు. ధర్మాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః అని చేసి అధర్మాయ నమః, అవైరాగ్యాయ నమః, అనైశ్వర్యాయ నమః అని కూడా నమస్కారం చేస్తారండి. మనం మంత్రం ఏం చదువుతాడో అర్థం తెలుసుకోకుండా చేసేస్తా అయిపోయింది, కానీ అర్థం చేసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. అది భయం మనకి. పూజలు యొక్క అర్థం తెలుసుకున్నా మనకి జ్ఞానం వచ్చేస్తుంది. సరే, మొత్తానికి అధర్మానికి నమస్కారం చేశాడు, ధర్మానికి నమస్కారం చేశాడు. ఎందుకంటే సమస్త సృష్టిలో ఉన్న పరమాత్మ నమస్కారం చేసినప్పుడు సృష్టిలో ఉన్న అన్నిటినీ ఒక్కసారి తెలుసుకుంటూ ఇవన్నీ భగవత్ స్వరూపాలే అని తెలుసుకుని వేటి ప్రయోజనం వాటికి ఉందని అర్థం చేసుకోవాలి. అందుకే ఇవాళ ప్రారంభంలో వాటికి ఒక ప్రయోజనం ఉందని చెప్పుకున్నాం. విష్ణువు రాక్షసులు పంపడానికి పనికొచ్చింది. అలాగే ఆయనకే 4 దెబ్బలు తగిలి ధర్మంగా ఉంటే నేనేం చేయలేని ఆయనకే బుద్ధచ్చునుడు చేసిన నలచక్రవర్తి స్మరణ కూడా చేసుకున్నాం కదా. అందుకే ఉంటారు వాడు సృష్టి యందు. అయితే వీళ్ళ వంశానికి పూర్వయుగాల్లో పని తక్కువ, ఈ యుగంలో పని ఎక్కువ. అంతే ఇక్కడ. ఎవరి వంశానికి? అధర్ముడి వంశానికి. అధర్మస్య, ఆయనకు మంచి భార్య ఉందిటండి. అధర్మస్య ప్రియారమ్య మిథ్యా మార్జారలోచన. పిల్లి కళ్ళ భార్యట ఆవిడ.
పిల్లి కళ్ళు అని చెప్పడంలోనే కపటం అని చెప్పడం ఇక్కడ. ఆవిడ పేరేమిటి? మిథ్య. ఈ పేర్లన్నీ బాగున్నాయి, పిల్లల పేర్ల డిక్షనరీలో ప్రింట్ చేసేద్దాం అనిపించేది, అందంగా ఉంటాయి ఇక్కడ. కానీ ఇక్కడ అర్థమవుతుంది ఒక స్త్రీ పేరు కాదు, అది ఒక భావం పేరు అని. అధర్మానికి భార్యట, అంటే అధర్మంతో ఎప్పుడు ఉంటుంది. దాని పేరేమిటి? మిథ్య. మిథ్య అంటే తెలుస్తూనే అబద్ధం అని అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ అధర్మం ఎప్పుడు అబద్ధ రూపంలో ఉంటుంది. ఎందుకంటే ధర్మానికి సత్యం అని పేరుని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు గత 3 రోజులు కనీసం 3 సార్లు అని చెప్పుకుంటాం. ధర్మానికి సత్యం అని పేరు, అప్పుడు అధర్మానికి ఏమి రావాలి? అసత్యమేగా. కనుక మిథ్య అది. ఎందుకంటే ఉన్నది లేనిట్టు చూపిస్తుంది, లేనిది ఉన్నట్టు చేస్తేది అధర్మం. కనుక మిథ్య అధర్ముడి యొక్క భార్య. వారికి మహా తేజస్సుతో ఒక పుత్రుడు కలిగాడయ్యా అన్నాడు ఇక్కడ. వాడి పేరు దంభ. వాడి పేరు దంభ. దంభ అంటే ఆడంబరం, పొగరు ఇత్యాదులు చాలా చెప్పచ్చు. దంభ శబ్దానికి చాలా అర్థం ఉన్నాయి. వాడికి స్వభావం ఉందిట, అతి తేజస్వి పరమకోపన. మహా తీవ్రమైన తేజస్సుతో ఉంటాడు. తేజస్సు అంటే ఇది వర్చస్సు అనుకోదు, ఇక్కడ అగ్ని మండినట్టుగా అలా మండిపోతూ ఉంటాడు ఎప్పుడు కూడాను. పరమకోపన, కోపస్వభావం కలిగిన వాడు. ఆయన పేరేమిటి? దంభ. ఎవరి కొడుకీన? అధర్ముడికి మిథ్యకి పుట్టినటువంటి వాడు. ఆ దంభుడికి స మాయాయాం భగిన్యాం, ఆయనకు సోదరి కూడా ఉంది. ఎవరికి? దంభుడికి. ఆవిడ పేరు మాయ. ఈ మాయ వేరు, పరమాత్మ యొక్క మాయాశక్తి వేరు. మళ్ళీ అది తీసుకొచ్చి దీనికి అంటగట్టద్దు, శబ్దమును జాగ్రత్తతో చూడాలి. ఇక్కడ మాయా అనే శబ్దాన్ని కపటం అని అర్థం ఇక్కడ. అది చాలా అన్వయించుకోవాలి. ఇలాంటి ఔచిత్యం పాటించాలి. పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి వేరు, ఇది వేరు ఇక్కడ. కనుక మాయ అంటే కపటం. కపటం ఎవరు? ఈయన గారికి సోదరి. వాళ్ళిద్దరికీ పుట్టిన వాళ్ళు లోభుడు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఇక్కడ ఇద్దరికి అంటే అన్న చెల్లెల్లో లేదా అక్క తమ్ముళ్ళు, వాళ్ళిద్దరికి సంతానం అండి మళ్ళీ మన ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ చెప్పేది అందుకే వ్యక్తులు కారు వీళ్ళు అని అర్థం. ఇక్కడ స్వభావాలు, ఈ స్వభావంతో పాటు ఆ స్వభావం పుట్టింది. 2 స్వభావాల యొక్క ప్రభావం చేత మరొక స్వభావం పుట్టింది అని దీని యొక్క అర్థం. ఇలా సంకేతవాదంతో పురాణాలను తెలుసుకోవాలి. అంతేగాని మనం లౌకికంగా అంటగట్టేసి చూడరాదు. పురాణాల్లో కొందరు విషయంలో వచ్చేటప్పటికల్లా, ఉదాహరణకి శతరూప స్వయంభూ మనువు ఒకే బ్రహ్మ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఎలా అవుతారండి? ఇద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు కదా అని మనం అప్పుడే చూస్తాం. యోనిజులకి వర్తిస్తాయి ఈ సంబంధములు, అయోనిజులకు వర్తించవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. వాళ్ళిద్దరు అయోనిజులు నుంచి వచ్చారు. ఇవి తెలియక దేవతల సంబంధాల గురించి కూడా కుత్సితంగా రాశారు కొన్ని తరాల వారు. ఇప్పుడు వాళ్ళు రాయరు, ఎందుకంటే అసలు తెలియదు కనుక. ఏమీ తెలియదు. ఇప్పుడు బాధే లేదు. నేను చెప్పాను ప్రారంభంలోనే కలికి ఒకడైనా అంటే అడిగిన మహానుభావులు ఉన్నారు నాకు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం. అలా రాసేశారు కొందరు పండితులు. భారతం మీద కూమర్శలు చేసిన పండితులు ఉన్నారు, రామాయణం మీద చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేదాలని దేవతలను అవమానిస్తూ బోల్డ్ అని గ్రంథాలు రాస్తే ధీటుగా ఆనాడు ఆస్తిక పండితులు సమాధానాలు కూడా చెప్పారు. అదృష్టవశాత్తు అది ఇది 2 మనకు తెలియని కాలంలో ఉన్నాం. సరే, మొత్తానికి ఇలాంటి వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా సమాధానాలు సంకేతవాదం ఇక్కడ. అందుకే వాటితో పాటు పుట్టింది అని చెప్పడానికి ఎప్పుడైతే దంభం వచ్చిందో వెంటనే కపటం వచ్చింది. ఈ 2 వీటి యొక్క ప్రభావం చేత పుట్టినవాడు లోభుడు అన్నారు ఇక్కడ. లోభుడు. ఇంకొక అర్థం కూడా ఉన్నదండి. కలిలో వావి వరుసలు ఉండవు, అది కూడా ఉన్నది. అలాంటి నీచమైనవి ఎన్నెన్నో కలిగే అవకాశాలు ఉంటుంది కనుక అధర్మ స్వభావమే అది కూడా భావించవచ్చు కొంతమేరకు. ఏమన్నా సరిపోయింది ఇక్కడ. స మాయాయాం భగిన్యాతు లోభం పుత్రంచ, లోభుడనే పుత్రుణ్ణి, దానితో పాటు కన్యక నికృతి అనేటువంటి కన్యకను. ఇది కూడా లోభ నికృతి అంటే వంచన అని వస్తుంది. లోభుడు వంచన అనేటువంటి కన్య, వీళ్ళిద్దరూ కలిగారు. ఎవరికి? దంభుడికి. ఈ వంశవృక్షం మర్చిపోకండి. దంభుడికి కపటయందు కలిగినటువంటిది లోభుడు నికృతి. వాళ్ళకు కలిగిన వాడు తయో క్రోధ, ఇప్పుడు క్రోధుడు అనేవాడు కలిగాడు ఇక్కడ. అక్కడ వాళ్ళ కోపం ఉంది దంభుల్లో, ఇప్పుడు క్రోధమే కలిగింది వీడికి. ఇక్కడ కోపానికి క్రోధానికి చాలా తేడా ఉంది, పెద్దలు చెప్తారు. తత్కాలంగా అసహనంతో వచ్చేది కోపం, స్థిరంగా నిలబడిపోతే క్రోధం అన్నారు ఇక్కడ. ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఉత్తమ క్షణ కోపం స్యాత్ అంటారు ఇక్కడ. అది క్షణ కోపం, అది కోపమే. క్రోధ స్యాత్ అనకూడదు ఇక్కడ. కోపం నిలబడిపోతే క్రోధం అవుతుంది ఇక్కడ. అదే పెద్ద ప్రమాదకారి. ఎందుకంటే రాత్రి పడుకున్నప్పుడే ఉండదు, మళ్ళీ తెల్లవారులాగా నిన్న ఆ కోపంతో పాటు లేస్తాడు వాడు ఇక్కడ. ఆ స్వభావం క్యారీ ఆన్ చేస్తుంటాడు ఇక్కడ. అది క్రోధుడు. ఈయనెవరు? లోభుడికి నికృతికి కలిగినటువంటి సంతానం క్రోధుడు. ఆయనకో సోదరు ఉంది. స హింసాయాం భగిన్యాం తు, క్రోధుడికి సోదరి హింస అంటే తోబుట్టువు.
సరైన పదం తెలుగులో తోబుట్టువు అన్నాడు ఇక్కడ. వాడితో పుట్టింది అని అర్థం సరిపోయింది ఇక్కడ. కానీ క్రోధుడితో వచ్చింది అంటే హింస. క్రోధం లేకపోతే హింస చేయడు. హింస చేసినట్టు క్రోధం ఉంది కదా. హింస అనేక రకాలండి. అందరూ చంపేస్తారా హింస అంటే? క్రోధంతో తిడతాం, అది హింసే. వాగ్రూపంలో హింస. క్రోధంతో చేతికన్నది విసిరేసే వాళ్ళు ఉంటారు, అది హింసే. కనుక క్రోధుడికి హింస సోదరి అని చెప్పారంటే ఎంత అద్భుతంగా ఉందండి. కనుక పురాణాల్లో అలా చెప్పారని ఎంత చెప్తామో, సృష్టిలో ఉన్న స్వభావాన్ని అంత అందంగా చెప్పిన పురాణ కథకి నమస్కారం, ఆ పురాణం రచించే ఋషికి నమస్కారం చెప్పారు. ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. అంటే ఒక్క అధర్మం అనేది ఒక్కటి ఉంటే చాలు ఎంత ఫ్యామిలీ డెవలప్ అయిపోతుందో తెలుసుకోండి. అది ఇందులో చూపిస్తున్న గొప్ప అంశం అండి ఇక్కడ. మొత్తానికి వాళ్ళకి ఇప్పుడు అసలు హీరో గారు వస్తున్నారు, జాగ్రత్తగా వినాలి. ఉత్పత్తి క్రోధుడికి హింస అనేటటువంటి ఆమె ద్వారా కలిగినది. జనయామాస తం కలిం, వాడు కలిపురుషుడు. కానీ కలిపురుషుడు ఎవడో తెలిసింది కదా. సాధారణంగా మనలో తాత ముత్తాతల రక్తం ప్రవహిస్తుంది కనుక కలియుందు అధర్ముడు నుంచి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ లీనేజ్ అంతా ఆయనలో ఉందండి. ఇక్కడ మొత్తం ఆ పరంపర అంతా వాళ్ళు ఉంది. కానీ వెంటనే కనబడుతున్న తల్లిదండ్రులు ఎవరు? క్రోధుడు, హింస. అందుకే వాళ్ళ లక్షణం బాగా కల్లో కనబడుతుంది. ఎంత అందంగా చెప్పారండి. అందుకే ఒక మహానుభావుడు చెప్పిన మాట మళ్ళీ గుర్తొస్తుంది. మన పురాణ కథలు జరిగితే అద్భుతాలు, కల్పితాలు అయితే మహాద్భుతాలు అన్నాడండి. ఏదైనప్పటికీ కూడా సమస్త ప్రపంచానికి పాఠం చెప్పగలిగిన పాఠాలున్న మన పురాణ విద్యకు నమస్కారం చేసుకుంటూ అద్భుతమైన విషయం ప్రస్తావన చేస్తున్నాడు. ఇంకా ఆయన గారి ఇప్పుడు ప్రధానం కనుక ఆయన కథను చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎలా ఉంటా అంటే వామహస్త ధృతోపస్థం తైలాభ్యక్త అంజన ప్రభం కాకోదరం కరాళాస్యం లోలజిహ్వం భయానకం పూతిగంధం ద్యూత మధ్య స్త్రీ సువర్ణ కృతాశ్రయం. దుర్గంధభూషితంగా ఉంటాడు. కాముకమే ప్రధాన స్వభావంగా ఉంటూ తత్సంకేతమైన దాన్ని హస్తమునందు పట్టుకుంటాడు అని చెప్తూ జూదం, మద్యం, స్త్రీ, సువర్ణం వీటిని ఆశ్రయించుంటాడు. ఇక్కడ స్త్రీ అని చెప్పాడని స్త్రీ జాతిని తక్కువ చేసేని అర్థం కాదు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ స్త్రీ దోషం కాదు, స్త్రీ యందు కామదృష్టి దోషం. ఆ కామదృష్టి యందు కలి ఆశ్రయించాడని చెప్పాడే తప్ప స్త్రీని కాదు. ఇంత కలి లక్షణాలు చదువుతున్నా పురుషులు స్త్రీలు స్వైరాచార విహారంలో అవుతారని చెప్పాడే తప్ప స్త్రీని ప్రత్యేకంగా అవమానించడం జరగలేదు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే స్త్రీకి గౌరవం ఇస్తూ ఉన్నది ఇక్కడ. అందుకే స్త్రీని మాతృస్వరూపంగా భావిస్తామని. పైగా కలి యొక్క లక్షణాల్లో స్త్రీకి రక్షణ ఉండదని చెప్పారండి ఇక్కడ. మనం చూస్తున్నాను, స్త్రీకి రక్షణ ఉండదు. పైగా ధర్మాన్ని దెబ్బతీసేటప్పుడు ఈ సనాతన ధర్మం అనుసరించి వాళ్ళని చంపేస్తున్నారు. పురుషులైతే, స్త్రీలైతే బలాత్కరించి ఎంత క్రూరంగా చేస్తున్నారో ఇవి వర్ణించారు. వాళ్ళ ప్రాణాలు అరచేత్తప్పుడు పారిపోతారట. వాళ్ళ భయంకరంగా స్త్రీకి రక్షణ ఉండదు. ధార్మికులైన వాళ్ళని చంపి వాళ్ళ స్త్రీలని, కన్యల్ని అపహరించి తీసుకుపోతారని కూడా భారతంలో వర్ణించాడు. అంటే నిన్నటికి నిన్న మనం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో చూస్తున్న కథలు అప్పుడే వ్యాసుడికి తెలిసిపోయాయా అనిపిస్తుంది. కొంత మనం పురాణములు జాగ్రత్తగా విన్నా భవిష్య ద్రష్టలు వారిని తెలుస్తుందని ఇక్కడ అంగీకరించి తీరవలసిందే. ఎందుకంటే మునిపే చెప్పుకున్నాం, ఇవి ఎవరో కల్పించి రాశారు అని పలికే నాస్తికులు కూడా తెలుసుకోవాల్సింది. ఆ పుస్తకం ప్రింట్ అయిన ప్రతుల కాలంలో కూడా ఈ దౌర్జన్యాలు జరగలేదు. వాటిని రాశారు అంటే అర్థం ఎంత దష్టలో చూడండి. ఇలాంటివి జరుగుతాయి భవిష్యములందు అని తెలియజేస్తున్నారు. అందుకే ఈ భవిష్యత్ కథలో స్త్రీ అన్నప్పుడు ఇక్కడ స్త్రీ పట్ల అటువంటి కాముక దృష్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉంటుంది. అయితే కలి ప్రభావం ఉండడం చేత సహజంగా ఈ కాముక భావం కలగవచ్చుట పెద్ద పెద్ద వాళ్ళకే కలుగుతాయి. అప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి జగన్మాతని స్మరించి నిగ్రహించుకోవాలని శాస్త్రం చెప్తోంది. ప్రతిదానికి ఉపాయాలు చెప్తున్నాం ఇక్కడ. అదే శాక్తేయ తంత్రముల యందు ఒక మాట చెప్తాడు. స్త్రీ యందు కాముక దృష్టి ఉన్నవాడు అమ్మవారి పూజకు అర్హుడు కాడు అని చెప్పారు. చూడండి ఇక్కడ పెద్ద ఉపాసకులు అని చెప్పేవాళ్ళు కూడా గట్టి హెచ్చరిక చేశారు. అలాంటి భావం ఉంటే అమ్మ ఉపాసనకు వాడు తగడు. అయితే ఏం చేస్తామండి? మనిషికి స్వభావ సిద్ధంగా దుష్ప్రవృత్తులు ఉంటాయి. బాగా తెలుసుకోండి. స్వభావ సిద్ధంగా దుష్ప్రవృత్తులు ఉంటాయి, సాధన వల్ల సత్ప్రవృత్తులు వస్తాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకే భారతంలో రాక్షసుల్ని పెద్దన్నలు అంటారు, వాళ్ళ అన్నలట. దేవతలను తమ్ముళ్ళు అంటారు. ఏమిటండి ఇలా అన్నారంటే నీలకంఠ దీక్షితులు గొప్ప మాట రాశారు ఇక్కడ. మనుషులు పశువుల్లాగే పుడతారు. అది స్వభావ సిద్ధంగా పశు స్వభావాలే ఉంటాయి. ఇక్కడ ముందుండేవి ఏమిటి? పశు స్వభావాలే. ఈ పశు స్వభావాలు, అసుర స్వభావాలు
పెద్దల వల్ల తెలుసుకుని శ్రద్ధతో సాధన చేస్తూ వాడు దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తూ సాధన పెంచడం వల్ల అవి పోయి సత్ప్రవృత్తులు వస్తున్నాయి. కానీ మొదట వాళ్ళు ఎవరు? దుష్ప్రభావాలే కదా. కానీ మొదట ఉన్న వాళ్ళు అన్నలు అవుతారు కదా. కానీ రాక్షసుల అన్నలు దేవతల తమ్ముళ్ళని అందుకన్నారయ్యా అని అద్భుతంగా వ్యాఖ్యానించారండి. అందుకే తెలుసుకోవాలి అంతే. ఎందుకంటే పుట్టుకతో అందరూ సత్పురుషులు అయిపోరు. అంటే కొన్ని పశు స్వభావాలు అంటే వీటి ఇన్స్టింక్ట్స్ అంటారు ఇక్కడ. అది కూడా ఈ రోజుల్లో స్వేచ్ఛావాదానికి వాడుకుంటున్నారు. ఎలా పుట్టేమో అలా ఉన్నాం, ఎలా భావాలు ఉంటే అలా బ్రతికిస్తారంటే దాన్ని పశువులు అంటారు. అంటే పశువులకి సహజం కనుక వాటిని అనకూడదు. పశువుల కంటే నీచులు అంటారని తెలుసుకోండి ఇక్కడ. పశు స్వభావాన్ని సంస్కరించుకోవడమే జీవితం, అదే ధర్మం అంటే తెలుసుకోండి ఇక్కడ. అందుకే సంస్కారం అనేది వచ్చింది అక్కడి నుంచి. మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఎలా పుడితే ఆ భావాలతో వెళ్ళిపోతామండి. కొంతమంది అంతేనండి నా స్వభావం అంతేనండి అంటే పుట్టుకతో వచ్చే బుద్ధి పొడకలతో కూడా పోదు తెలుసుకోండి ఇక్కడ. అది ఇక్కడ తొలగించుకోకపోతే మళ్ళీ దుష్ట జన్మలు వస్తాయి తెలుసుకోండి ఇక్కడ. పొడకలతో కూడా పోదు. పొడకలు పోవడం అంటే ఏంటి? తగలడితే పోతుంది, పోదు. తగలడితే శరీరం పోతుంది కానీ బుద్ధులు పోవు. ఈ జీవితం అంతా వాటిని ఎంటర్టైన్ చేస్తూ కూర్చుంటే తర్వాత జన్మలో అవే పైకొచ్చి ఆ జన్మలు వస్తాయి. రాక్షస జన్మలు, పశు జన్మలు తెలుసుకోండి ఇక్కడ. అదే పుటకల్లోకి వెళ్ళే లోపలే పుట్టుకతో వచ్చిన బుద్ధులు సంస్కరించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అందుకే సహజంగా ఉండే ఈ స్వభావాల్ని కలి ఆశ్రయించుకుంటాడు కనుక స్వభావాలు తొలగించుకోవాలి. ద్యూతం, మద్యం, స్త్రీ, సువర్ణం. సువర్ణం బంగారం. బంగారం అమ్మవారి స్వరూపం అండి, స్త్రీలాగే. అక్కడ బంగారం అంటే ఇక్కడ ధనలోభము అని అర్థం. ఇక్కడ ధనలోభం వల్లే కలిదోషాలన్నీ వస్తుంటాయి. ఇక్కడ సువర్ణం కేవలం బంగారం అనే ధాతువుకు మాత్రమే కాకుండా ధనం అనే దాన్ని తెలియజేస్తుంది ఇక్కడ. వీటిని ఆశ్రయించుకుని ఉంటాడు కలి. పైగా ఈయనకి ఒక సోదరు ఉందండి మళ్ళీ కలికి. మరి ఆయన భార్యను కూడా చెప్పరు కదా. సోదరి భార్య ఒకరి ఈ వంశంలో మాత్రం చాలా బాధాకరమైన అంశం ఇక్కడ. కలి సోదరి దురుక్త్యాం సభయం పుత్రం చ కన్యకాం మృత్యుం సజనయామాస తయోశ్చ నిరయోభవత్ యాతనాయాం భగిన్యాం తు లేభే పుత్రాయుతాయుతం. ఏం అద్భుతమైన విషయం అండి. ఒక్క ఈ టాపిక్ మీదే ఎవరైనా థీసిస్ సబ్మిట్ చేయించండి, అంత ఉంది ఇందులో ఇక్కడ. కలి సోదరి దురుక్తి. దురుక్తి అంటే కూడని మాటలు, అంటే కలిలో వినబడినవి అని అర్థం ఇక్కడ. కలిలో వినబడేవన్నీ దురుక్తులు. దురుక్తులు అంటే శాస్త్ర విరుద్ధమైనవి, అది అర్థం ఇక్కడ. ధర్మం ఇలా చెప్పింది, సదాచారం చెప్పింది, అవన్నీ ఎవడు పాటిస్తాడండి అని పక్కకు తోసేస్తామే, వాటి దురుక్తి అంటాం. ఇది కలికి సోదరి, అదే భార్య. వాళ్ళకి కలిగిన వాడు భయుడు అనే పుత్రుడు, మృత్యువు అని పుత్రిక. భయుడు, మృత్యువు. వాళ్ళిద్దరికి కలిగిన వాడు నిరయుడు. వాటికి అర్థాలు చెప్తాను, తొందరపడద్దు. ఈ నిరయుడికి సోదరి భార్య యాతన. ఇంకా వాళ్ళకి 10,000 సంతానాలు కలిగారన్నాడు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాం. వంశవృక్షం మర్చిపోకూడదు. మొదటెవడు? అధర్ముడు. ఆయన భార్య పేరు మిథ్య. ఆయన కొడుకు పేరు దంభ. ఆయన కూతురు మాయ, కపటం. వాళ్ళకి కలిగిన వారు లోభుడు, నికృతి. వాళ్ళకి కలిగిన వాడు క్రోధుడు. ఆ క్రోధుడికి హింస ద్వారా కలిగినవాడు కలి. కలి భార్య దురుక్తి. వీళ్ళకి కలిగినవాడు భయుడు, ఆయన భార్య మృత్యువు. ఇప్పుడు చూద్దాం. అంటే ఇంతవరకు కలి ప్రభావం తర్వాత ఏం జరుగుతుంది చెప్పించారు. కలి వల్ల కూడని మాటలు వస్తే దురుక్తులు. దురుక్తులు అంటే కూడని మాటలు, ధర్మ విరుద్ధమైన వచనములు. వచనాలు వినబడ్డమే కాదు, ఆ వచనాలే కనబడుతూ ఉంటాయి క్రియారూపంలో కూడా. అందుకు దురుక్తి అని చెప్పాడు ఇక్కడ. ఆ రెండిటి ప్రభావం చేత, అంటే కలి దోషం చేత, దురుక్తి చేత కలిగేది ఏంటంటే భయం. అందుకే కలిలో కనబడే పెద్ద లక్షణం ఏంటో అందరిలో భయం, భయం, భయం. దేనికో భయం అండి. ఎప్పుడు డబ్బున్నవాడికి భయం, డబ్బు లేనివాడికి భయం, అందరికీ భయం, 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 భయం. కలి ప్రభావం అది. కనుక భయం కలుగుతుంది. తర్వాత భయం మృత్యువు. భయంతో పాటు మృత్యువు. మృత్యు అంటే మృత్యు అంటే తెలియదే అంటే మరీను చావు. ఎన్ని చావులు తెలుసా మనకి. లలితాశాసనం చదువుతుంటే ఒకసారి ఆశ్చర్యం కలిగింది, సర్వమృత్యు నివారిణి అని. సర్వమృత్యువులు ఏంటమ్మా, ఒకటే చావు కదా. అన్ని మృత్యువులు ఉన్నాయా అంటే చచ్చే వరకు ఎన్నో చావులు ఉన్నాయి నాయనా అని సమాధానం చెప్తుంది అమ్మవారు. చచ్చే వరకు చచ్చే చావే. ఎన్నో, ప్రతిదీ ప్రాణ సంకటం అంటూ ఉంటాయి కదా. ప్రాణ సంకటాలు ఈ మాటలు అవే. అడుగడుగున భయం. ఆ భయంతో పాటు మృత్యువు. మృత్యువులు అంటే అనేక రకాలండి. ఏకంగా శరీరం పోవడమే కాదు, అవయవాలు పోవడం, బుద్ధిశక్తి క్షీణించని రకరకాల మృత్యువులు అటాక్ చేస్తాయి. ఆఖరికి వస్తుంది అసలు మృత్యువు. కనుకనే భయంతో మృత్యువుట. వీళ్ళ వల్ల వచ్చేటువంటి వాడు ఎవడు? నిరయుడు.
అంటే కలిదోషం వల్ల దురుక్తులు అంటే శాస్త్ర విరుద్ధము. ఈ రెండిటి వల్ల వచ్చేది భయము మృత్యువు. తర్వాత దశ నిరయం. నిరయం అంటే నరకం అని అర్థం. ఇక్కడ నరకం అంటే మృత్యు అయిపోయింది లేదు, అవన్నీ బాధలు అనుభవించాల్సిన దశ నిరయం, నరకం. ఆ నరకంలో పొందే వాటిని ఏమంటారు? యాతనలు కదా. ఈ యాతనలు అక్కడ వరకు చెప్పాడంతే. వాళ్ళకి పుట్టిన వాళ్ళ సంతానం అయుతాయుతం, 10,000 10,000 10,000 వేలాది అన్నాడు. అంటే యాతనలు అనేక రకాలని అర్థం. కానీ అధర్మం నుంచి యాతనల వరకు విస్తరించినటువంటి సంతానం అర్థమైంది కదా. కానీ కలి ప్రభావాలు మనస్సులో ఉంటే దురుక్తుల మీద ఆసక్తి కలుగుతుంది. ఆ దురుక్తులే పట్టు కూర్చుంటే భయము మృత్యువు నరకము యాతనలు కలుగుతాయి. ఇది గొప్పగా చూపించారని. ఇది మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వంశం వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతానాలతో వాళ్ళ సేనలతో కలిసి తిరుగుతూ ఉంటారు. ఏ యుగంలో? కలియుగంలో తిరుగుతుంటారు. అన్ని చోట్ల తిరుగుతుంటారు. అన్ని ఎక్కడ పెడితే అక్కడ భయం, ఎక్కడెక్కడ మృత్యువు, నరకం దాకా ఎళ్ళక్కర్లేకుండా ఇక్కడే యాతనలు. అవునా లేదా? అందుకే కలిపురుషులు కలిలో ఉన్నటువంటి జీవుల్ని తీసుకెళ్తే, నరకానికి తీసుకెళ్తే నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి కోస్తున్నా కొడుతున్నా అది ఇలాంటివన్నీ భూమి మీద అనుభవించేవాళ్ళు అంటట. అలాంటివన్నీ అనుభవిస్తారు ఇక్కడ యాతనలు. ఇక్కడే అనుభవించడం జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారు? భూమి యందు ఈ అధర్మ సంతానం చెప్పాలంటే కలి వచ్చిన తర్వాత అధర్మ సంతానం మంచి వృద్ధి చెందిందండి. ఇక్కడ నేను వంశోద్ధారకుడు అప్పుడప్పుడు పుడుతుంటాడు వంశాలు. అలాంటి వాడు కలి వంశోద్ధారకుడు, అధర్మ వంశోద్ధారకుడు. ఆయన వల్ల వచ్చిన సంతానం అంతా ఎంతమందో వాళ్ళందరితో పాటు తిరుగుతూ ఏమిటి చేస్తారు వీళ్ళంటే? యజ్ఞ అధ్యయన దానాది వేద తంత్ర వినాశకా. యజ్ఞము, అధ్యయనము, దానము, తపస్సు ఇలాంటి వేద మార్గముల్ని నశింపజేస్తారు. అవునా లేదా? చూస్తూనే ఉన్నాం. వేదాధ్యయనం చెయ్యవలసిన కుటుంబాలే వేదాలను విడిచిపెట్టేస్తున్నాయి. చేస్తున్న వాళ్ళు అందరూ సంపూర్ణంగా చేయగలుగుతున్నారని చెప్పలేని పరిస్థితులు. అవునా లేదా? ఇలాంటి పరిస్థితులు, వాటిలో చెప్పిన క్రియలు చేయడానికి అనుకూలమైన దేశకాల స్థితుల్లో ఇవన్నీ చూస్తున్నాం. బాధ కూడా కలిగిన పరిస్థితి కూడా వచ్చేసింది ఆఖరికి. అంటే ఒకటి గుర్తిస్తే అయ్యో పోయిందే అనిపిస్తుంది. గుర్తించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు. యజ్ఞాధ్యయన దానాది వేదతంత్ర వినాశకా. పైగా ఆది వ్యాధి జరాగ్లాని దుఃఖ శోక భయాశ్రయా. అందరికీ వాళ్ళు కలిగించేవేంటో చూడండి. ఆది మానసిక రోగాలు. మనం అనుకుంటాం వాళ్ళకి అంతంత డబ్బు ఉంది, అంత మేళ్ళున్నా, మంచి పొజిషన్లు ఉన్నాడు, పిలిస్తే చాకర్లు ఉన్నా నౌకర్లు ఉన్నారని. కానీ వాళ్ళకి ఎప్పుడు మానసికంగా ఏదో ఒక దిగులు ఉంటుంది. వీటిని ఆది అంటారు ఇక్కడ. వ్యాధి అంటే శరీరానికి కలిగేవి. ఎంత డబ్బున్నా ఎన్నున్నా తర్వాత ఒకటి వస్తుంది జరా, శరీరం జీర్ణించే దశ. గ్లాని దుఃఖ శోక భయ ఆశ్రయ, ఇవన్నీ ఆశ్రయించుకుంటాయి. ఇవి కలిరాజానుగాహ. వీళ్ళందరూ కలిరాజుకు సేనల్లాగా అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతమంది తెలుసా? యూధశః, లెక్కలేనంతమంది ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు లోకనాశకాహ బభూవు కాల విభ్రష్టాహ క్షణికా కాముకా నరాహ. దీని ప్రభావం చేత క్షణికమైనటువంటి కాముక వికారాలతో తిరుగుతుంటారు. దంభాచార దురాచారాహ తాతమాతృ విహింసకాహ. కూడనివి చేస్తారు. ఏమైనా సదాచారం చేస్తున్నట్టు కనిమన్నా దంభాచారమే అవుతుంటుంది ఇక్కడ. వీళ్ళు తాతమాతృ విహింసకాహ, తండ్రిని తల్లిని కూడా చంపుతారు. వేదహీన ద్విజాదీనా కుతర్కవాద బహుళ ధర్మ విక్రయణోధమ వేద విక్రయణో వ్రాత్య రస విక్రయణస్తథ. అన్ని భారతంలో విష్ణు పురాణంలో చెప్పిన మళ్ళీ ఇక్కడ కూడా చెప్తాడు లిస్టు. మనకు అదృష్టవశాత్తు వినేశం కనుక ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు, తెలిసిపోయింది కదా. వింటూ ఉంటేనే అర్థమైపోతుంది ఇలా తయారవుతారు. పైగా శిష్ణోదర పరాయణ. ఇది సభల్లో అనువాదం చేయకపోయినప్పటికీ భావం అందరికీ తెలిసిపోయి ఉంటుంది. కేవలం కాముకత్వం, కడుపు నింపుకోవడం. కడుపు నింపుకోవడానికి ఏదైనా పర్వాలేదు, కాముకత్వం తీర్చుకోవడానికి ఏ నియమాలు అయినా ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉంటారు. ఇది శిష్ణోదర పరాయణ. పరదారారతాహ మత్తాహ వర్ణసంకరకారకాహ. కాముకత్వం వల్లనే నియమాలు పక్కన పెట్టి వర్ణసాంకర్యాలు జరుగుతాయి. కేవల కాముకత్వం వల్ల. తెలుసుకోండి ఇక్కడ. దానికి వేదాదుల్లో చెప్పబడ్డ ప్రేమ లాంటి మహాశబ్దాన్ని అతికించి సర్వభ్రష్టత్వం చేస్తారు ఇక్కడ. పైగా మనుషులు ఎలా తయారవుతారంటే గర్వంగా తక్కువ లేదు, కానీ మనుషులు మాత్రం పూర్వయుగాల వాళ్ళ కంటే హ్రస్వాకారాహ, హ్రస్వ ఆకారాహ, పొట్టి రూపాలు, పాపసారాహ, శఠామఠ నివాసినః. ఒక్కొక్కరు వంచకులి మూర్ఖులు ఉంటారు, మఠాల్లో నివసిస్తుంటారు అంటున్నాడు. ఏమనుకోవద్దండి, దానికి అర్థం చాలా చెప్పుకున్నాం. షోడశాబ్దాయుష శాలబాంధవ నీచ సంగమా వాద కలహ సంక్షుబ్ధా కేశవేష విభూషణా. ఏమిటో ఆ భారతంలో ఏం చెప్పాడు, విష్ణుమూలంలో చెప్పాడు, అవే ఇక్కడే చెప్తున్నారు. అన్ని వ్యాసుడు ఒంటి చేతున్న రాశాడుగా, అందుకు అవే ఉంటాయి ఇక్కడ కూడా. ప్రతిదానికి వాదము కలహము, ఇదే ఎక్కువ.
ఇద్దరు ముందు పలకని అక్కాయి బాగున్నావా, చెల్లి బాగున్నావా అని మొదలెడతారండి. కొద్ది 3-4 అయిన తర్వాత వాదాలు. ముందు వీడి గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వాళ్ళు కొన్ని చెవులు కొరుకుతారు. ఆ చెవులు కొరుకుని ఇక్కడికి వస్తాయి. ఇంకా పట్టుకుని తర్వాత వచ్చేది వాద, తర్వాత వచ్చే ఎఫెక్టు కలహ. వీటితో సంక్షుబ్ధాహ, ఎప్పుడు కలవరపాటే. ఇంకా కులవు కులీనాధనిన పూజ్యా వార్ధుషికా ద్విజాహ. వార్ధుషికా అంటే వడ్డీకి డబ్బు తిప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. పైగా సన్యాసినో గృహాసక్తాహ. సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళు గృహస్థాశ్రమం మీద మక్కువ కలిగి ఉంటారట. పొరపాటున కాషాయం కట్టేసాం కానీ అది ఉంటూ బాగుండేదేమో అని మీకు తెలియదేమో, కానీ దూరంగా ఆశ్రమంలో లేం కానీ ఏ ఫీల్డ్లో ఉన్నవాడికి ఆ ఫీల్డ్లో ఉన్న బాధలు తెలుస్తాయండి. ఆ ఫీల్డ్లో లేం కనుక వెళ్ళి దండం పెట్టి వచ్చేస్తున్నా కానీ తెలియదు, కానీ అక్కడ ఉంటే అక్కడ కనబడతాయి. దయచేసి ఈ కథ చెప్పేటప్పుడు, ఈ మాటలు చెప్పేటప్పుడు సన్యాసాది ఆశ్రమాన్ని అవమానించామని మాత్రం దయచేసి అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే కలిలో అపార్థాలు చేసుకుంటారు కూడా, అది కూడా వచ్చిన దౌర్భాగ్యం. సన్యాసాశ్రమానికి ఎప్పుడూ నమస్కారమే. కలుషితమవుతా ఆశ్రమాలు అని చెప్పారు. ఆ మాటకొస్తే గృహస్థాశ్రమాన్ని కూడా తిట్టాడు. అంటే ఆశ్రమాన్ని తిట్టలేదు, ఆశ్రమంలో ఉన్నవారు కలుషితం చేస్తారని. అంతే కదా. కొద్ది కాలం క్రితం హిమాలయాల్లో ఒక సన్యాసుల గుంపు దగ్గరున్న వార్త ఒక సన్యాసి చెప్పాడు. ఏమిటంటే ఎంత ఘోరంగా ఉంటారండి ఇక్కడ, ఎంత క్రూరంగా ఉంటారో అని ఒక చరిత్ర చెప్తుంటే అనవసరంగా విన్నామని భయం వేసింది. అంతే కదా. ఒక సన్యాసికి సన్యాసం మీద విరక్తి కలిగి పెళ్లి చేసుకున్నట్ట. అవి ఉంటే ఏం చేస్తాం. అందుకే సన్యాసినో గృహాసక్తా గృహస్థాస్తు అవివేకిన. పోనీ గృహస్థులు అయి ఉన్నారు కదా, అంటే సన్యాసికి గృహస్థాశ్రమం మీద మక్కువ పుట్టిందంటే గృహస్థాశ్రమం ఎంత గొప్పదండి. అయినా గృహస్థాశ్రమం విలువ తెలియక వివేకం లేకుండా ప్రవర్తిస్తుంటారు. వివేకంతో ఉంటే ఉన్న ఆశ్రమం విలువ తెలిసి వాడుకుంటారు. వివేకి విలువ తెలుసుకుని వాడుకుంటాడు. అది ఇక్కడ. వాళ్ళు ఎలా ఉంటారు గృహస్థాశ్రమ పరులు అంటే, గురు శిష్య బంధములు సరిగ్గా ఉండవు. శిష్యులు గురువు మాట వినరు సరికదా, గురువుని నిందిస్తారు. గురు నిందాపరాహ. ధర్మము ఆచరిస్తున్నట్టు కనబడతారు, అందుకే ధర్మధ్వజిన. సాధు వంచకాహ. గృహస్థులు ఇలా ఉంటారు, సాధువుల్ని వంచిస్తుంటారు. పైగా వేదములు మొదలైన వాటి యందున్నవారు కూడా ప్రతిగ్రహరతాహ పరస్వహరణాదరాహ. ఎవడేది ఇస్తాడో ఏది పుచ్చుకుందామా దాని మీదే దృష్టి పెట్టుకుని ఉంటారు. పైగా పెళ్ళి అంటే ఏమిటంటే, నచ్చిన వాడిని వాళ్ళు వీళ్ళు చేతులు పెట్టేసుకోవడం పెళ్ళి అనుకుంటారు. ముందు వెనకలు చూడరు. శాస్త్రాన్ని ద్వయోస్వీకార ముద్వాహ ఇది ఏర్పడుతుంది. ఇక మైత్రి షఠులయందే ఉంటుంది, మూర్ఖత్వంతోనే మైత్రి ఉంటుంది. పైగా అసమర్థతనే క్షమ అనుకుంటారు కలియుగంలో. చూడండి, క్షమా అశక్తవు, చాలా లోతైన మాటలు. అసమర్థతే క్షమ. ఒకడు పాపం ఎంత తిట్టు నేను సహనంలో ఉంటానండి అంటాడు. ఎందుకంటే వాడు తిరిగి తిరిగితే వాడు 10 కొడతాడని తెలిసి వీడు మౌనంగా ఉంటాడు. ఇది అసమర్థత క్షమ కింద చలామణి అయిపోతూ ఉంటుంది. క్షమ అశక్తవు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మేము చాలా సహనశీలురమండి. అవతల వాళ్ళు మమ్మల్ని ఎన్ని తిడుతున్నామా, ధర్మాన్ని ధ్వంసం చేస్తున్నామా, ఆలయాన్ని కూలదోస్తున్నా మేము సహిస్తాం. ఎందుకంటే సహనం మా స్వభావం కాదు, చవటాయితనం. అది తెలుసుకోండి. ఎందుకంటే నీ ఆస్తి మీద చెయ్యి వేసిన నిన్ను తిడితే మాత్రం రోడ్డు మీదకి వచ్చేస్తాం. నీ మతాన్ని ధర్మాన్ని నాశనం చేస్తే మాత్రం సహనం అంటావా? కానీ సహనయుత మతం అంటే చేతకాని మతం అని అర్థం ఇక్కడ తెలుసు. ఇక్కడ ఆఖరికి అసమర్థతే సహనం అనుకుంటారు అంటే ఇది అర్థం. ఇక్కడ క్షమ అశక్తౌ కరణ అక్షమే విరక్తి. ఏమీ చేయడానికి చేతకాక వైరాగ్యం చూపిస్తున్నారు. ఇక్కడ వైరాగ్యం, చేతకానివాడు వైరాగ్యం, చేతకానితనం వైరాగ్యంగా వెళుతుంది. అసమర్థత సహనం కింద చలామణుతుంది. వాచాలత్వం పాండిత్యం అవుతుంది అన్నాడు. వాచాలత్వంచ పాండిత్యే ఇది ఇక్కడ. అందుకే డిబేట్లు పెడతాడు. వీడు బాగా అరుస్తాడు, వాడు పెద్ద అరుస్తాడు, ఎవడు గట్టిగా అరిచాడు వాడు గెలిచాడు. అది మనం ఎలా చూస్తూ కూర్చుంటూ వెరివాళ్ళలాగా. ఎందుకంటే వాచాలత్వమే పాండిత్యం అవుతుంది. ఇందులో శాస్త్రము, ఒక సమర్థన, తర్కము ఇవి ఏమి ఉండవు. ఎందుకంటే వాదించాలన్నప్పటికి కూడా ఒక ప్రమాణం ఉండాలి. అప్పుడు శంకర భగవత్పాదులు వారు వచ్చి కుమతాలను ఖండించారంటే వాదానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాళ్ళు ఒక ప్రమాణం ఉంది. ఇప్పుడు ఎవడికి ప్రమాణం ఉంది? గట్టిగా అరవడమే, నోటు కూర్చుని తిట్టడమే, అంతే కదా. మళ్ళీ ఏమేదైనా అంటే వీడు గుంపులు వేసుకొస్తాడని భయంతో వీడు నోరు మూసుకోవడమే, అంతే. ఇంకటేముందండి ఇక్కడ. కనుక ఇప్పుడు ఏది పాండిత్యం? వాచాలత్వంచ పాండిత్యం. అదే అయిపోయింది ఇక్కడ. యశోర్తే ధర్మసేవనం. కొందరు ధర్మాచరణ చేస్తూ ఉంటారు. దానం ఇచ్చారు, యజ్ఞములు చేసిరి, ఎందుకు? ఫోటోలు తీసుకొనుటకు, ప్రకటనలు చేసుకొనుటకు, ధర్మబంధు అని పేరు పొందుటకు. కానీ యశసే ధర్మసేవనం, కీర్తి కోసమే ధర్మాన్ని చేస్తుంటారు. పైగా సృష్టిలో కలిలో ఆ సమయంలో ఎలా ఉంటుందంటే, ఎవరిని సాధు పురుషుడుగా భావిస్తారంటే ఎవడు ధనికుడో వాడిని సాధు అంటారు. ధనాఢ్యంత్వచ్చ సాధుత్వే.
పైగా ఏది దూరంగా ఉంటుందో అదే గొప్పగా కనబడుతుంటుంది. కలిలో అదొక లక్షణం. పైగా సూత్రమాత్రేణ విప్రత్వం, తాడు మెడలో వేసుకోవడమే బ్రాహ్మణ్యంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ దండమాత్రేణ మస్కరే, చేతిలో దండం పట్టుకోవడమే సన్యాసికత చలామణి అయిపోతూ ఉంటుంది. పైగా భూమి అల్పసస్యా వసుమతి, చివరికి నదీ తీరముల వద్దకు వచ్చి కూడా పంటలు నాటేసుకుంటారు. వాడు కొంత దూరంలో భూములు పెట్టుకోవడం ఏం లేదు, ఆ విధంగా ఉంటుంది. ఇంకా మనం చెప్పుకున్నవన్నీ చాలా ఇప్పటికొచ్చే. పరాన్నలోలుపా విప్రాహ చండాల గృహయాజకాహ స్త్రియో వైధవ్యహీనాస్త, స్త్రీలకు వైధవ్యం ఉండదుట. అని అర్థం ఏంటి? ముత్తైదుతంతో ఉంటారు కాదు, భర్త పోయినా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. స్త్రియో వైధవ్యహీనాస్త స్వచ్ఛందాచరణ ప్రియాహ, స్వచ్ఛందంగా ప్రవర్తిస్తుంటారు. పైగా చిత్రవృష్టికరామేఘా, మేఘములు చిత్రమైన వర్షాలు కురుస్తుంటాయి. మందసస్యాచ మేదిని, భూమి సరిగ్గా పండదు. ప్రజాభక్షాహ నృపాహ, ప్రజల్ని తింటూ ఉంటారు పాలకులు. కరపీడ ప్రపీడితాహ లోకాహ, జనులు పన్నుల బాధలతో బాధపడుతూ ఉంటారు. ఇలాగా కొండలు గుట్టలు కూడా పట్టుకు తిరుగుతుంటారు. ఏవంతు ప్రథమే పాదే, ప్రథమ పాదంలో ఇలా ఉంటూ కలే కృష్ణ వినిందకాహ, కలిలో కృష్ణుడిని నిందిస్తూ ఉంటారు. అది ఇక్కడ కృష్ణ నిందకులు ఎక్కువ ఉంటారండి. కృష్ణ నిందకులు అంటే విష్ణు నిందకులు, విష్ణు నిందకులు అంటే ధర్మ నిందకులు. భగవానుడే చెప్పాడుగా తానెవరెవరో. శుద్ధ సాధులందు సురళందు శృతులందు గోబులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనందు అని భాగవతంలో చెప్పినట్లుగా కృష్ణ నింద అంటే వీటిని నిందించడమే. ఇలాగా కలియుగంలో ప్రథమ పాదంలో కృష్ణ నింద పెరుగుతాయి. ఇప్పుడు అంత లేదండి, లేదా ఉంది, కానీ ఇంకా ఎక్కువైపోతుంది ప్రథమ పాదంలో. మనం ఇంకా 5000 ఏళ్ళే కదండి ఇంకా ప్రథమ పాదంలో. సరే, మొత్తానికి మరి ద్వితీయ పాదంలో ఎలా ఉంటుంది? ద్వితీయే తన్నామహీనా, ఇంకా ఇప్పుడు కృష్ణనామం పలుకుతున్నాం. ద్వితీయ పాదంలో నామం కూడా పలకరు. ఇప్పుడు అక్కడక్కడైనా మొత్తం కాకపోయినా సాంకర్యాదులు ఇప్పుడు ఎక్కువైపోయాయి. తృతీయే వర్ణసంకరాహ, ఏకవర్ణా చతుర్థేచ, 4వ పాదం వచ్చేప్పటికి ఇన్ని వర్ణాలు ఉండవు, వర్ణాలే ఉండవు. స్త్రీలు పురుషులు మనుషులు అంతే. ఇక్కడ నియమాలు లేవు, పద్ధతులు లేవు ఇక్కడ. అంతేకాదు క్రమంగా విస్మృతాచ్యుత సత్క్రియా, సత్క్రియలన్నీ విడిచిపెట్టేస్తారు. నిస్వాధ్యాయ, అప్పుడు స్వాధ్యాయాలు ఉండవు. ఇప్పుడు వేద పండితులు వేదం చదివే కనబడుతున్నారు, అప్పుడు వాళ్ళు కూడా కనబడరు. స్వధా స్వాహ వౌషడోంకార వర్జితా, స్వాహా స్వధా వషట్ ఓంకారాది విద్యలు కనబడవు. దేవా సర్వే నిరాహారాహ, దేవతలకు ఆహారం ఉండదు. అంటే యజ్ఞముల వల్ల దేవతలకు ఆహారం, దానివల్ల ప్రకృతి ద్వారా మనకు క్షేమం కలిగిస్తారు కదా. కానీ దేవతలు నిరాహారులైపోతారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు ఇదెప్పుడు? చతుర్థే, 4వ పాదంలో. అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మన కథలో ఉన్నాం కనుక చేశారో చేస్తారో మీ ఇష్టం, ఏ కాలం తీసుకుంటారు. వాళ్ళు ఈ విధంగా ధరిత్రి అయిపోయిందని బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మని ప్రార్థన చేద్దామని. ఆ బ్రహ్మలోకం అద్భుతంగా కనబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ వేదనాదములు వినబడుతున్నాయి, యజ్ఞధూమములు కనబడుతున్నాయి. అంటే సత్యలోకంలో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నాయి, అదేవిధంగా వేదధ్వనులు వినబడుతున్నాయి. అలాంటి ఆ చోటుకి వెళ్ళి ఒక్కసారి మనస్సు సంతోషించింది దేవతలకి. ఎందుకు? భూమి ఎందుకు పోయే బ్రహ్మలోకంలో కనబడ్డాయి. అలా వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు. త్రిభువన జనకం సదాసనస్థం సనకసనంద సనాతనైశ్చ సిద్ధై పరిసేవిద పాద పంకజం తం. పద్మమునందు కూర్చుని ఉన్నటువంటి వాణీవల్లభుడైన బ్రహ్మదేవుని దేవతలందరూ స్తుతించి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే కలిలో ఈ విధంగా ధర్మహాని సంభవించింది, భయంకరమైన పరిస్థితి ఏర్పడింది కనుక దీనికి పరిష్కారం ఏమిటి అని ప్రార్థన చేస్తూ దేవతలు అడిగారు. ఎవరిని? బ్రహ్మదేవుడిని. ఎప్పుడు? చతుర్థ పాదంలో అంటే అడుగుతారు చతుర్థ పాదంలో. అప్పుడు ఒక్కసారి నేను ధ్యానం చేసి విష్ణువుని ప్రార్థించి చెప్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. విష్ణువుని ప్రార్థన చేశారండి. ప్రసాదయిత్వా తం విష్ణుం సాధయిష్యామ్యభీప్సితం ఆయన ఒక్కసారి స్వామిని ధ్యానంతో వైకుంఠానికి వెళ్ళేట. ఇక్కడ ఒక చోట గోలోకం అన్నాడు, ఒక చోట వైకుంఠం అన్నాడు. ఏం పర్వాలేదు, రెండు విష్ణు ధామములే. ఆ చోటుకి చేరి బ్రహ్మదేవుడు నారాయణుని స్తుతిస్తే ఆ నారాయణుడు చెప్తున్నాడు, ఇంకా నేను అవతరించే సమయం వచ్చింది. తచ్చుత్వా పుండరీకాక్షో బ్రహ్మాణమిదమబ్రవీత్ శంభలే విష్ణు యశసో గృహే ప్రాదుర్భవామ్యహం సుమత్యాం మాతర విభో కన్యాయాం త్వన్నిదేశతః.
నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్తున్నటువంటి మాట. శంభల అనే గ్రామంలో విష్ణుయసుడు అనేటువంటి విప్రుడు ఉంటాడు. ఆయన భార్య పేరు సుమతి. వారి ఉభయులకి నేను పుత్రుడిగా కలుగుతాను అని నారాయణుడు అభయమిచ్చాడు ఇక్కడ అని బ్రహ్మదేవుడు విని దేవతలందరికీ తెలియజేశాడు. ఎలాగంటే 4 అన్నదమ్ములు ఉంటారు నాకు, అంటే మొత్తం 4 అన్నదమ్ములతో వచ్చాడు ఆయన. చతుర్భి భ్రాతృభిర్దేవ కరిష్యామి కలిక్షయం. 4 అన్నదమ్ములతో కలిసి నేను కలిక్షయం చేస్తాను. అలాగే నా అంశాలు అంటే విష్ణువు యొక్క విభూతులు ఏవైతున్నాయో అవన్నీ నాకు బంధువులుగా పుడతారు. భవంతో బాంధవా దేవా, అంతేకాదు దేవతలు కూడా స్వాంసాహ నా అంశలైన దేవతలు నాకు బంధువులుగా అవతరిస్తారు. ఇయం మమ ప్రియా లక్ష్మీ. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవి ఉంది విష్ణువు పక్కన. ఆ లక్ష్మీదేవిని చూపించి ఈమె కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నేను అవతరించిన నాతో లక్ష్మి ఉండవలసింది. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చావతారేషు విష్ణురేష అనపాయిని గనక ఆమె కూడా వస్తుంది. ఎలా వస్తుందంటే సింహలేశం భవిష్యతి. సింహల దేశంలో బృహద్రథుడు అనేటువంటి రాజునకు కౌముది అనేటువంటి ఆమె యందు ఈమె కలుగుతుంది. భార్యాయా మమ భార్యేష పద్మా నామ్నీ జనిష్యతి. అప్పుడు ఆ పేరు పద్మ అని పేరు కలిగి ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అప్పుడు పద్మ అనే పేరుతో వస్తుంది. యాతయూయం భువన్ దేవా స్వాంశావతరణే రతాః. కనుక దేవతలారా మీరందరూ నా యొక్క అంశాలతో ఉన్నవారే కనుక మీరు మీ అంశాలతో ఇప్పుడు భూమి యందు కొన్ని జన్మలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక మహాత్ముల్ని నేను ఆవిర్భవింపజేస్తున్నాను. వారు సూర్యచంద్ర వంశానికి చెందినటువంటి చక్రవర్తులు ఉభయులు. వారు రాజానవు మరు దేవాపి, మరుడు దేవాపి అనేటువంటి ఇద్దరు మహాత్ములు చక్రవర్తులుగా ఉంటారు. స్థాపయిష్యామ్యహం భువి. ఈ కలియుగ అంతమైన తర్వాత వారిని నేను రాజులుగా పెడతాను అని చెప్తూ అటు తర్వాత కృతయుగ ధర్మాన్ని నేను ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం అవగానే బ్రహ్మదేవుడు తనకు వచ్చిన సందేశాన్ని దేవతలందరికీ చెప్పాడు. అందరూ సంతోషిస్తున్నారు. ఇప్పుడు మనందరం శంభల గ్రామంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ శంభల గ్రామం, శంభల గ్రామం ఎక్కడుంది అనేది పురాణంలో స్పష్టంగా చెప్పలేదు. కొంతమంది హిమోత్పర్వత ప్రాంతాల్లో ఉందని, మరికొందరు మరొక చోట ఉందని చెప్పుకున్నారు మాట చెప్పాం. శంభల గ్రామం అని మీరు కానీ దొరుకుతున్న మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తే బోల్డ్ సమాచారం మీకు వచ్చేస్తుంది. కానీ నేను చూశాను ఒకరు, చూడలేదని ఒకరు, ఏవేవో వస్తూ ఉంటాయి. కానీ వాటి గురించి మనం చెప్పకుండా శాస్త్రాల్లో ఏముందో చెప్తాం. మేము వాళ్ళు చూసుంటారేమో కానీ శాస్త్ర ప్రకారం శంభల గ్రామం అడ్రస్ చెప్పలేదు. కానీ భగవానుడు అవతరించేటప్పటికీ కొన్ని ప్రాంతములు కలిదోష వర్జితములై ఉంటాయి. కలిదోషాలు అంటని చోట్లు ఉంటాయండి కొన్ని. ఇప్పటికీ కలిదోష అంటని చోట్లు కొన్ని ఉన్నాయి. ఎక్కడో తెలుసా? బదరీ కేదారాది ప్రాంతముల వద్ద పుణ్యాశ్రమాలు ఉన్నాయి. నరనారాయణను ఆశ్రయించుకొని వాటికి కలిదోషం చేరదు. ఇప్పటికీ అవి ఉంటాయి ఇక్కడ. ఎందుకు తెలుసా? మానవులు ప్రవేశించలేని ధామములు ఇక్కడ. అవి సూక్ష్మ భూమికలు, అవన్నీ ఇక్కడ సూక్ష్మ భూమికల్లో ఉంటాయి. అలాంటి దివ్యాశ్రమములు ఇంత కలిలో కూడా ఈ పవిత్ర భారతదేశంలో మాత్రమే కొన్ని పవిత్ర క్షేత్రాల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. అలాంటి మహాత్ములు లేకపోతే కలికి అవతరించవలసిన అవసరమే లేదు. ఉంటారు మహాత్ములు ఈ పుణ్య భారతావనంలో. అలా కొన్ని చోట్లు ఉంటాయి. కంటికి గోచరించని కొన్ని రాజ్యాలే ఉంటాయి కలిలో కలి ప్రభావం లేకుండా. అందులో విభీషణుడు పాలిస్తున్న ప్రాంతాలకు కూడా లంక మనం అనుకునే లంక కాదట. అంటే పురాణముల్లో చెప్పిన అంశములు ఇక్కడ చెప్పుకుంటున్నాం కనుక మన కంటికి గోచరం కానివి ఎన్నో భూమికలు ఉంటాయి. అలాగా శంభల గ్రామం కూడా మానవులు సామాన్యంగా ప్రవేశించి వెళ్ళలేరు. కార్లు వేసుకుని వెళ్ళిపోలేరు, ఫ్లైట్లో వెళ్ళలేరు, రాకెట్లతో చేరలేరు. అలాంటి చోట్లు ఉంటాయి. అలా శంభల గ్రామం ఉంటుంది. అంటే భగవానుడు అవతరించడానికి తగ్గ భూమికలు ఉంటాయి, అందులో సందేహం లేదు. ఎన్నో పాడైనా అవి మాత్రం ఉంటాయి. అక్కడ మహాత్ములు ఉంటారు. అక్కడ ధర్మం 4 పాదాలతో చోట్లు ఉంటాయి. భగవానుడు అవతరించడానికి తగ్గ భూమికలు ఉంటాయి. అలాంటి వాటిలో కూడా శంభల. ఇక్కడ విశేషం ఏంటంటే వీటి పేర్లు విన్నా ధన్యులమండి. ఎందుకంటే ఆ కాలంలో మనం ఉంటామా లేదా మనకి తెలియదు, ఉండాలని అనుకోవద్దు. స్మరించుకుంటూ ఉంటే ఇప్పుడే ముక్తొచ్చుకుపోయినా ఈ పుణ్య విశేషం చేత మళ్ళీ సత్యయోగచురుడు పుట్టిస్తే మంచిదే కదా. లేదా ఈ స్మరణ చేత తర్వాత ఎప్పుడు పుట్టినా ధర్మానికి దెబ్బ తగలకుండా భక్తికి లోటు లేకుండా ఉండి జన్మలు వస్తే చాలు. అందుకే ఈ శ్రవణ ఫలం ఇలాంటిది కనుక మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్తున్న పేర్ల స్మరణ చాలు మనకి. ఇక్కడ ఇవాళ చెప్పుకున్న విష్ణువు ఎలా వస్తాడు, అమ్మవారు ఎలా వస్తారు, వీటి పేర్లు విన్నా ధన్యులు విపుతాం. మొత్తానికి ఆ శంభల గ్రామం సుమత్యాం విష్ణు యశస
విప్రశ్చ శంభల గ్రామమావివేశ పరాత్మక. ఆ శంభల గ్రామంలో ప్రవేశించాడు విష్ణువు అన్నాడు. ముందు గ్రామంలోకి ప్రవేశించింది విష్ణు తేజస్సు. ఆ గ్రామంలో ప్రవేశించిన తర్వాత విష్ణు యశుని యందు బీజరూపముగా వచ్చి సుమత్యాం విష్ణు యశస గర్భమాధత్త వైష్ణవం. ఆ విష్ణు యశుడి ద్వారా సుమతీదేవి గర్భంలో విష్ణు తేజస్సు ప్రవేశించింది. ఆమె గర్భవతి అనేది కొంతకాలానికి మాసములు నిండగా నెలలు నిండినటువంటి సమయంలో ఒక్కసారి శంభల గ్రామం ఎంత పావనంగా మారిందో ఆ జననగాథ తలంచుకుంటే పవిత్రమైపోతామండి. గ్రహ నక్షత్ర రాస్యాది సేవిత శ్రీపదాంబుజం వైష్ణవం. ఎటువంటి వాడు అందులో ప్రవేశించాడంటే మంచి గ్రహాలు మంచి నక్షత్రాలు కాదయ్యా, గ్రహ నక్షత్ర రాసులన్నీ కూడా చేతులు మోడ్చి ఏ పరం తేజస్వరూపమైన విష్ణువుని సేవిస్తుంటాయో ఆ విష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆ చెప్పడంలోనే సర్వకాలములు ఎవడి అధీనంలో ఉన్నాయో ఆ పరమాత్మ, ఎవడి కనుసైగల్లో గ్రహ నక్షత్ర రాసులు సంచరిస్తూ ఉంటాయో ఆ పరమాత్మ అయిన నారాయణుడు. సరిత్ సముద్రాగిరయో లోకా సస్థాను జంగమా సహర్ష ఋషయో దేవా జాతే విష్ణౌ జగత్పతౌ. ఆ పరమాత్మ ఆవిర్భవించినప్పుడు ఒక్కసారిగా ప్రవహిస్తున్న నదులు ప్రశాంతములయ్యాయి, సముద్రములు కూడా కల్లోలాలు లేకుండా శాంతముగా ఉన్నాయి, పర్వతాలు మెరిసిపోతూ ఉన్నాయి, స్థావర జంగమ జగత్తంతా కూడా హర్షముతో ఆనందముగా ఉన్నది. ఎక్కడెక్కడో తపస్థిత ఋషుల్లో ఏదో తెలియని ఆనందం పెళ్ళిపుకుంది. ఆ సమయంలో నారాయణుడు ఆవిర్భవించబోతూ ఉన్నాడు. బభూవు సర్వసత్వానామానందా వివిధాశ్రయా. సర్వజీవులకి ఆనందం కలుగుతుంది ఆ సమయంలో. ఎందుకంటే సర్వజీవుల్లో అంతర్యామిగా ఏ పరమాత్మ ఉన్నాడో ఆయన భూమి మీద ప్రకటింపబడుతున్నాడు కనుక సర్వజీవుల్లోనూ ఆనందం కలుగుతోంది. నృత్యంతి పితరో హృష్ట స్తుష్టాదేవా జగుర్యశ. దేవతలు పితృదేవతలు మొదలైన వారు ఆనందపరస్తులు నృత్యాలు చేస్తున్నారు. గంధర్వాదులు భగవంతుని గుణాల్ని గానం చేస్తున్నారు. చక్రుర్వాద్యాని గంధర్వ నరుతుశ్చాప్సరో గణా. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. భగవానుడు అవతరిస్తున్నాడు. కల్కి అవతరిస్తున్న శుభవేళ ద్వాదశ్యాం శుక్లపక్షస్య మాధవే మాసి మాధవం జాతం దదుసతు పుత్రం పితరౌ హృష్టమానసౌ. మాధవే మాసి, మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు నారాయణుడు కల్కి భగవానుడిగా ఆవిర్భవించాడు. ఇది కల్కి భగవాన్ ఆవిర్భావ గాథ. అప్పుడు ఆయన పుట్టిన వెంటనే చేయవలసిన సంస్కారాలు ఉంటాయి కదా. పుట్టగానే బొడ్డు కోయడం మొదటి పని. అవి చేయడానికి దిగొచ్చేట ఎవరెవరో చూడండి ఇక్కడ. ధాతృమాత మహాషష్ఠీ నాభిక్షేత్రీ తదంబిక. మాతృకాదేవతల్లో ప్రధానమైన చెప్పబడుతున్న షష్ఠీదేవి అంబిక మహాషష్ఠీ మాత. ఆవిడ ఒక ఆయాగా వచ్చి బొడ్డు కోసింది. ఇక్కడ మొట్టమొదటి వచ్చి షష్ఠీదేవి వచ్చి బొడ్డు కోసింది దానికి. గంగోదక క్లేదమోక్ష సావిత్రి మార్జనోద్యత. ఆ సావిత్రీదేవి వచ్చి గంగోదకం తీసుకొచ్చి ఆయన స్నానం చేయించింది. తస్య విష్ణోరనంతస్య వసుధాధాత్ పయస్సుధాం. ఆ సమయంలో భూమి నుంచి అమృతధారలు కురిచే, అంటే ఆవు నుంచి అమృతధారలు వచ్చినట్లుగా భూమి నుంచి అమృతం ప్రవహించింది. మాతృకా మాంగళ్యవచ కృష్ణ జన్మ దినే తథా. మాతృకాదేవతలు వచ్చి ఆశీర్వచనములు చేశారు. అంటే మాతృకాదేవతలు కొందరు ఉంటారు, ఆ గణములు వచ్చి ఆశీర్వచనములు చేసే. అయితే చిత్రం ఏంటంటే ఈ బొడ్డు కోడి స్నానం చేశారు కానీ పిల్లాడు ఎలా ఉన్నాడో తెలుసా? చతుర్భుజాలతో ప్రకాశిస్తున్నాడు. శంఖచక్ర గదాపద్మలతో చతుర్భుజాలతో ఉన్నాడు పిల్లవాడు. చతుర్భుజమిదం రూపం దేవానామపి దుర్లభం. యాహీతి సూతికాగారం గత్వా విష్ణుం ప్రబోధయ త్యక్వా మానుషవద్రూపం. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నాడో బ్రహ్మదేవుడు ఏం చేశారంటే వాయువుని పిలిచెట్ట. వెంటనే ఈయనంత వేగంగా ఎవడు వెళ్ళలేడు. వాయు వేగం అంటారు కదా, నువ్వు తొందరగా వెళ్ళవయ్యా. ఎందుకంటే సూతికాగారంలో పిల్లాన్ని చూడాలని అందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి కామ్గా ఈ దేవతలు అందరూ పని చేసేసారు. కానీ పుట్టినవాడు చతుర్భుజాలతో ఉన్నాడు అన్న వార్త కొంచెం ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి విష్ణువుని ప్రార్థన చేసి ప్రాకృత రూపం ధరించవని నువ్వు ప్రార్థించని వాయుదేవుని పంపించట్టు. ఇక్కడ ఇది చాలా విశేషం. ఇక్కడ అదే బ్రహ్మ తదుపధార్యాసు శ్వాసుగం ప్రాహ సేవకం యాహీతి సూతికాగారం గత్వా విష్ణుం ప్రబోధయ. ఆ విష్ణువు కొంచెం హెచ్చరించి చెప్పవయ్యా. ఎందుకంటే దేవతలకు కూడా అసాధ్యం చతుర్భుజములతో ఉన్న నీ రూపం. ఏ దేవత అయినా శంఖచక్ర గదాపద్మధారి అయిన విష్ణువు రూపం ధరించలేదు.
అని దేవతకు కూడా దుర్లభమైన రూపం మానుషలోకంలో నువ్వు చూపించితే అది బాగుండదు కనుక త్యక్త్వా దాన్ని విడిచిపెట్టి మానుషవద్రూపం కురునాథ, మనుష్య రూపాన్ని ధరించని ప్రార్థించు అని వాయుదేవుని పంపించాడు బ్రహ్మదేవుడు. ఇది బ్రహ్మవచ శ్రుత్వా పవన సురభిసుఖం సశీత ప్రాహతరసా బ్రహ్మణో వచనాదృత. వెంటనే పవనుడు సుగంధబంధురంగా వెళ్ళేట ఇక్కడ, అంటే ఒక సుగంధ పవనంలా వెళ్ళి ఆ విష్ణుమూర్తికి విన్నవించాడు. చతుర్భుజాలు వద్దునైనా బ్రహ్మగారు చెప్పారు ఇక్కడ, మళ్ళీ మామూలు వాడివైపో అన్నారు ఇక్కడ. వెంటనే చతుర్భుజమూర్తి ఉపసంహరించుకొని తచ్చుత్వా పుండరీకాక్ష తత్క్షణాత్ ద్విభుజోభవత్, వెంటనే 2 చేతులు వాడైపెట్ట. అయితే అంతవరకు చూడలేదా, కన్నవాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, 4 చేతులు వాడా అనుకుంటూ ఉన్నారు, కానీ ఒక్కసారి 2 చేతులు వాడైపోయాడు. వెంటనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కలిగిన వాడు 2 చేతులు వాడే, మనం ఏదో భ్రమపడ్డాం అనుకున్నట్టు. ఇక్కడ మొత్తానికి 4 చేతులతో అలాగే కొంతసేపు ఎక్కువ ఉంటే వీడు భయపడేవాళ్ళు. అది ఎంత విష్ణువైనా పిల్లాడికి వస్తే ముద్దుగా 4 చేతులు కనబడితే అలా ఉంటుందండి, ప్రకృతి విరుద్ధంగానే కనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే భ్రమ సంస్కారవత్తత్ర మేనాతే తస్య మాయయా. ఓహో, మనం 2 చేతులు వాడే, మేము 4 చేతులు వాడు అనుకున్నాం, ఏదో భ్రమపడ్డామని అని ఎవరికి వాడు అనుకున్నట్ట. అందరూ కలిసి భ్రమపడ్డాన్ని ఎవరికి తెలియదు, ఎవరి భ్రమ వాళ్ళది అనుకుంటున్నారు ఇక్కడ. ఆ విధంగా చేశారు. ఇది ఎవరిది? తస్య మాయయా, ఉన్నదే వైష్ణవ మాయ, దానితో ఈ పని చేశాడు. తతస్తు సంబల గ్రామే సోత్సవా జీవజాతయ మంగళాచార బహుళా. వెంటనే కల్కి జననోత్సవం జరుగుతున్నది సంబల గ్రామంలో. అనేక మంగళకరమైన క్రియలు జరుగుతున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఎక్కడ పాపము తాపము అనేది లేదు, సంతోషం ఉన్నది. పాప తాప వివర్జితా సుమతిస్తం సుతం లబ్ధ్వా విష్ణుం జిష్ణుం జగత్పతిం పూర్ణకామా విప్రముక్షా నాహు యాదాద్గవాం శతం. వెంటనే కృష్ణుని కన్న వసుదేవుని వలె మహానుభావుడు ఆ సమయంలోనే కొన్ని వేల గోవుల్ని దానంగా సంకల్పం చేశాడు. ఎందుకంటే పురిట్లో చేయరా పని, పురిటి మైలు అయిన తర్వాత దానములు అవి చేశారు. హరే కళ్యాణకృత్ విష్ణుయశా శుద్ధేన చేతస సామర్గ్యజుర్విద్భి అగ్రైస్తన్నామకరణే రతః. ఇంకా తర్వాత ఈ జాతా శౌచాదులన్నీ అయిపోయిన తర్వాత చెయ్యవలసిన కాలంలో ఆయనకి నామకరణోత్సవం చేస్తున్నారు. మనం కల్కి అన్నాం కానీ విష్ణు వచ్చాడు, ఇప్పుడు పేరు పెట్టలే. అయితే ఆ ఉత్సవానికి ఎవరెవరు వచ్చారో చూడండి ఒక్కసారి. తదా రాముడు వచ్చాడు, అంటే పరశురాముడు నృత్యం. భార్గవ రాముడు వచ్చాడు ఇప్పుడు, ఎందుకంటే భార్గవ రాముడు శాశ్వతంగా ఉన్న మహర్షి, అందుకే ఆయన వచ్చాడు. తదా రామ కృప వ్యాస, వీళ్ళందరూ చిరంజీవులు. ద్రౌణి అంటే అశ్వత్థామ. వీళ్ళు ఎలా వచ్చారంటే భిక్షుకుల్లాగా సన్యాసుల్లాగా వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరినీ చూసి ఇక్కడ వాళ్ళు పోల్చుకున్నారు మహాత్ములని. సమాయాతా హరిం ద్రష్టం బాలకత్వం ఉపాగతం. బాలుడి రూపంలో వచ్చిన విష్ణువును చూద్దామని వీళ్ళందరూ రావడంతో తానాగతాన్ సమాలోక్య చతుర సూర్య సన్నిభాన్ హృష్టరోమా ద్విజవరహ పూజయాంచక్రీశ్వరాన్. ఇక్కడ ఉన్నవాళ్ళు సామాన్యులు కారందండి. సంబళ గ్రామంలో అందరూ కూడా మహాతపస్సులు, నైష్ఠికులు, వేదాధ్యయన తత్పరులు, యజ్ఞ తత్పరులు గనక వారి తపశ్శక్తితో వచ్చిన ఈ మహర్షులందరినీ పోల్చుకొని వాళ్ళకి స్వాగత సత్కారాలు చేశారు. వాళ్ళందరూ వారి వారి స్థానములు యందు పూజింపబడి కూర్చున్నాక పూజితాస్తే శ్వాసనేషు సంవిష్టా స్వసుఖాశ్రయా హరిం క్రోడగతం తస్యా దదృశు సర్వమూర్తయ. వచ్చిన వాళ్ళందరూ దేవతలు కూడా తల్లి ఒడిలో ఉన్న పిల్లవాడిన విష్ణువును చూసి తం బాలకం నరాకారం విష్ణుం, నరాకారంగా ఉన్న విష్ణువును చూసి నత్వా మునీశ్వరా, మునులందరూ నమస్కారం చేస్తూ ఉండగా ఏం పేరు పెడదామంటే మునులందరితో చర్చ చేసి పేరు పెట్టట్టు. ఈ పేరు మామూలు కాదు. కల్కిం కల్క వినాశార్థం ఆవిర్భూతం విదుర్బుధా నామాకుర్వం తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతం. ఏమని పేరు పెట్టారు? కల్కి. ఎందుకు ఆ పేరు పెట్టారంటే కల్క వినాశార్థం ఆవిర్భూతం. కల్కి పదానికి ఇక్కడ అర్థం చెప్తున్నారు. కల్కమును నశింపచేయుటకై పుట్టాడు గనక ఈయనకి కల్కి అని పేరు పెడుతున్నాం. ఇది కల్క వినాశార్థం ఆవిర్భూతం విధువు బుధా నామాకుర్వం తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతం. అంటే కల్కమును నశింపజేయువాడు కల్కి, ఇది అర్థం ఇక్కడ. కల్కమనగామి అనే దానికి అర్థం చూస్తే కల్కో అస్య అస్తి ఇది హార్యతయా ఇది కల్కి అని వ్యుత్పత్తి అండి ఇక్కడ. అంటే ఎవనికి కల్కము హరింపదగినదయో, ఎవనికి కల్కము హరింపదగినదయో అంటే
ఆయనకి కల్కము నశింపజేయడమే స్వభావం. అంటే కల్కాన్ని నశింపజేయడం ఎవడికి స్వభావమో వాడు కల్కి. కల్కమనగా ఏమిటి? కల్కమనగా అనేక నానార్థాలు ఉన్నాయి, అన్నీ చెప్పుకుందాం. ఒకటి వంచన, ఇంకోటి భయం, మూడవది మిథ్య, నాలుగవది అధర్మం, ఐదవది పాపం, దోషం, అన్నిటి కలిపిస్తే కల్కం అని పేరండి. ఇప్పుడు తెలిసిందా? అంటే కపటము, అధర్మము, భయము ఇవన్నిటికీ కలిపి కల్కం అని పేరు. ఈ కల్కముని ఎవడు నశింపజేస్తాడో, నశింపజేయడమే ఎవడికి స్వభావమో వాడిని కల్కి అంటారు. అంటే చీకటిని నశింపజేయడం సూర్యుడికి ఎలా స్వభావమో, దోషములను నశింపజేయడం ఆయనకి స్వభావము కనుక కల్కి. అంటే విష్ణువు కొత్తగా పేరు పెట్టారా? ఆయన ఎప్పుడూ కల్కి. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. కృష్ణుడు అనే పేరు ఎప్పుడూ అనుకున్నది, రామ అనే పేరు ఆయనకు ఎప్పుడూ ఉన్నది. విష్ణువు దశరథ పుత్రుడు అయినప్పుడే రాముడు కాడు, ఎప్పుడూ రాముడే అయినా, అంటే ఎప్పుడూ ఆనంద స్వరూపుడే. అలాగే యశోదానందులకు దేవకీ వస్తువులకు పుట్టినప్పుడు కృష్ణుడు కాడు, ఎప్పుడూ కృష్ణుడే. ఎందుకు? కృష్ణ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం మనం భాగవతంలో, సచ్చిదానంద స్వరూపుడు కదా. అలాగే కల్కి అనేది విష్ణువు యొక్క పేరు, ఆ పేరు ఇప్పుడు పుట్టింది, ఈ పుట్టించుకున్నాడు తనతో పాటు ఇక్కడ. కనుక కల్కి, కల్కమును పోగొట్టువాడు కల్కి. కల్కము అంటే భయము, దోషము, వంచన ఇత్యాది అధర్మ ప్రభావాలు, వాటిని నశింపజేసేవాడు. కనుక కల్కి అనే మాట మహామంత్రము. అది కల్కయే నమః అనుకున్నా చాలండి. తస్మై కల్క్యాత్మనే నమః, నారాయణాయ వాసుదేవాయ భగవతే విష్ణవే అని మహానుభావుడు భీష్ముడే స్తుతించాడు ఇక్కడ. అందుకే కల్కమును పోగొట్టువాడు గనక కల్కి. ఈ శ్లోకం మరొక్కసారి చెప్పుకుందాం. చెప్తున్నది కల్కిం కల్క వినాశార్థం ఆవిర్భూతం విదుర్బుధాః నామా కుర్వం తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతం కృత్వా సంస్కార కర్మాణి యయుస్తే హృష్టమానసాః. అప్పుడు చేయవలసిన జాత సంస్కారాదులన్నీ చేసి ఋషులందరూ ఆనందంగా వచ్చిన దారిలోనే వెళ్ళారు. తతస్స వృధే తత్ర సుమత్యా పరిపాలితః కాళేనాల్పేన కంసారి శుక్లపక్షే యథాశశి. ఇక్కడ వాడెవడో మనం గుర్తు చేస్తున్నాడండి. ఈ కంసారి అయిన కృష్ణుడు సుమతి చేత పెంచబడుతూ క్రమంగా వృద్ధి చెందాడు అన్నాడు. అంటే కృష్ణుడే కల్కి, కృష్ణుడు అని. కల్కి ఇంకా రాలేదనుకోవద్దు, వచ్చిన కృష్ణుడే మనకు కల్కి. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఆ కృష్ణుడిని స్మరిస్తే చాలు కలిదోషాలు పోతాయి. ఎప్పుడో చతుర్థ పాదం చివరా అక్కర్లేదయ్యా. ఈ కలియుగంలో భాగవత కథ తలంచుకుంటూ కృష్ణుని స్మరించండి, ఆయనే కల్కి అయి మన యొక్క కల్కమును నశింపజేస్తాడు. ఇంకేం కావాలి మనకి ఈ కథలో? అందుకే కంసారి పై మరొక చోటు చెప్తాడు ఇక్కడే, మాతృకా మాంగళ్యవచ కృష్ణ జన్మదినే తథా అన్నాడు ఇక్కడ. కృష్ణ జన్మదినే, కృష్ణ జన్మదిన సమయంలో అన్నాడు పుట్టినప్పుడు. కృష్ణుడు పుట్టాడా? కృష్ణుడే పుట్టాడు, చెప్పే తీరులో అది. అలా కృష్ణ జన్మను గుర్తు చేస్తూ, ఎందుకంటే కల్కి పైన జరిగిన అవతారం కృష్ణ అవతారం, మధ్యలో ఇంకేం అవతారాలు లేదు. వచ్చేసేరు కూడా పొరపాటు పడకండి, అవది కలి దోషం అంటే. అందుకే ఈ విషయాన్ని దగ్గర చెప్తున్నాడు. కాళేన అల్పేన కంసారి శుక్లపక్షే యథాశశి. శుక్లపక్ష చంద్రుల్లా వర్ధమానమయ్యాడు. అయితే ఈ కల్కికి పైన ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, ఈయనతో కలిపి నలుగురు, మొత్తం నలుగురు అన్నదమ్ములు. అచ్చం రామావతార స్ఫురణ చూడండి. బహుశా రామకృష్ణ ఉభయ అవతారములు కలిసిపోయి కల్కిలో కనబడుతున్నాయా అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన పరాక్రమం, ఆ ధనుస్సు పట్టుకు వెళ్ళడం, ఖడ్గం పట్టుకు వెళ్ళినప్పుడు రాముడే కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ. ఆ ధర్మస్వభావం వీటన్నిట్లు కూడా రామచంద్రమూర్తి దర్శనమిస్తాడు. ఆ మాటకు వస్తే రాముడి కృష్ణుడికి భేదం ఉందా? అందుకే ఇక్కడ పాడే పదాలు కూడా అచ్చంగా రాముని వలన ఈయనకి ముగ్గురు అన్నలు ఉన్నారు. అయితే రాముడే పెద్దవాడు, అక్కడ మిగిలిన వాళ్ళు చిన్నవాళ్ళు. ఇక్కడ ఈయన చిన్నవాడు, మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు. ఆ మాటకు వస్తే కృష్ణుడికి ముందు 7 ఉన్నారు, 6 పోయారు అనుకోండి, 7వ ఆయన ఉన్నాడు, తర్వాత 8వ ఆయన. ఈయనకి ముందు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు క్షేమంగానూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈయనకంటే ముందు ముగ్గురు సంతానం ఉన్నారు విష్ణుయసుడికి. కల్కే జ్యేష్ఠాస్త్రయ శూరాహ, వాళ్ళు మహాశూరులు. వాళ్ళు కవి ప్రాజ్ఞ సుమంత్రకాహ, వాళ్ళు ముగ్గురు. కవి, ప్రాజ్ఞుడు, సుమంత్రుడు. వీటికి కూడా అర్థాలు వెతికితే మనకు తెలుస్తున్నది జ్ఞానస్వరూపాలకే 3 పేర్లండి ఇక్కడ. కవి క్రాంతదర్శి, ప్రాజ్ఞ పండిత జ్ఞానవాన్, అదేవిధంగా సుమంత్రకాహ మంచి ఆలోచనా శక్తి కలవారు. పేర్లు చూడకుండా సంకేతించవచ్చు. కవి, ప్రాజ్ఞ, సుమంత్రకాహ, వీళ్ళు ముగ్గురు కల్కికి అన్నలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పితృమాతృ ప్రియకరా గురు విప్ర ప్రతిష్ఠితా, తల్లిదండ్రులకు ఆనందం కలిగించేవారు, గురువుల పట్ల వేదవేత్తల పట్ల భక్తి కలిగినటువంటి వారు. అదేవిధంగా అనేక మంది
దేవతాంశలు కూడా బంధువులుగా కలిగారు. అప్పటికే వాళ్ళు ఎవరెవరు బంధువులుగా కలిగారు, వాళ్ళందరూ కల్కికి తోడుంటారు. బంధువులందరూ కల్కేరంశా పురాజాతా, కల్కేహ అంశ అంటే కల్కి అయిన విష్ణువు యొక్క అంశలే బంధువులుగా కలిగారు. అంటే విష్ణువు కానివారు విష్ణువు దగ్గర ఉండలేరు, కానీ విష్ణు అంశలే అవే కలిసి ఉన్నాయి. అవి సాధవో ధర్మతత్పర. వాళ్ళు గార్గ్య భార్గ్య విశాలాద్య. గార్గ్య భార్గ్య అంటే గర్గ వంశానికి చెందిన వాళ్ళు, భార్గవ వంశానికి చెందిన వాళ్ళు ఇత్యాదులు. గార్గ్య భార్గ్య విశాల ఆద్యాహ, విశాలుడు మొదలైనటువంటి వారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఆయనకి బంధువులుగా అంటే జ్ఞాతులుగా ఉన్నారు. అయితే వీరందరికీ పాలకుడుగా అప్పుడు పాలించే రాజు కూడా ఉన్నాడు. ఆ సమయంలో ఉంటాడు. అతడు రాజధాని నగరం మహిష్మతి, దాన్ని రాజధాని నగరంగా చేసుకు పాలిస్తుంటాడు. ఆయన ఏలుబడిలో ఉన్న గ్రామంలో శంభల ఒకటి. అది చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఆ సమయంలో ఉన్న వాళ్ళల్లో ఆ పాలకుడి పేరు విశాఖయూప భూపాల. విశాఖయూపుడు అనేటువంటి రాజు పాలన చేస్తూ ఉంటాడు. ఆయన చేత పాలింపబడుతూ వీళ్ళందరూ హాయిగా ఉన్నారంటే ధర్మబద్ధమైన పాలన అక్కడ లభిస్తుంది. ఆ సమయంలో ధర్మబద్ధమైన పాలన ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణ కల్కిమాలోక్య పరాం ప్రీతిముపాగతా తతో విష్ణుయశాపుత్రం ధీరం సర్వగుణాకరం కల్కిం కమలపత్రాక్షం ప్రోవాచ పఠనాధృతం. ఇంకా ఇతడికి విద్యకు పంపించాలనుకున్నారు తల్లిదండ్రులు. అంటే ఉపనయనము. ఉపనయనం అంటే గురువు దగ్గరికి పంపించుట. దానికి తగ్గ సంస్కారం చేయాలనుకున్నారు. చేయాలని, నాయన నువ్వు విష్ణువు అని మాకు అందరూ అంటూ ఉంటే అన్నాం, కానీ మేము చేయవలసిన సంస్కారాలు చేయాలి కదా. అందుకే తాత తే బ్రహ్మ సంస్కారం యజ్ఞసూత్రం అనుత్తమం సావిత్రీం వాచయిష్యామి తతో వేదాన్ పఠిష్యసి. నీకు ఉపనయన సంస్కారం చేసి బ్రహ్మసూత్రం వేసి సావిత్రిని అంటే గాయత్రిని ఉపదేశించుతాం. తర్వాత తతో వేదాన్ పఠిష్యసి, నువ్వు వేదాలు చదవాలి. అంటే కల్కి అడుగుతున్నాడు వినయంగా, కో వేద కాచ సావిత్రి కేన సూత్రేణ సంస్కృతా బ్రాహ్మణా విదితాలోకే తత్తత్వం వద తాతమాం అని అడిగితే, వేదం అంటే ఏమిటి, సావిత్రి అంటే ఏమిటి, సూత్రం అంటే ఏమిటి, ఇది నాకు తెలియజేయరా అంటే చెప్తున్నారు. అంటే శ్రద్ధతో అడిగాడు ఆయన. చెప్తున్నాడు తండ్రి. వేదం అంటే ఒకటే మాట చెప్పండి, వేదో హరేర్వాక్, ఇంకొక మాట లేదు. వేదమనగా భగవాను యొక్క వాక్స్వరూపము. భగవానుడి మాట అనడం కాదు, భగవానుడి యొక్క వాక్స్వరూపమే వేదము. ఇక సావిత్రి వేదమాత, సావిత్రి వేదమాత. ఇక త్రిగుణంచ త్రివత్సూత్రం తేన విప్రా ప్రతిష్ఠిత. మూడుగా చేయబడినటువంటి సూత్రము ఋగ్యజుస్సామాత్మకమైన వేదానికి అకార ఉకార మకారాత్మకమైన వేదమునకు సంకేతము. దశయజ్ఞై సంస్కృతాయే బ్రాహ్మణ బ్రహ్మవాదిన తత్ర వేదాశ్చ లోకానాం త్రయాణామిహ పోషకాః. దశయజ్ఞముల చేత సంస్కరింపబడినటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మవాది అయినటువంటి వాడు వేదములను రక్షిస్తాడు, లోకాలని రక్షిస్తాడు. ఇది తెలుసుకోవాలండి. మనదైన ఈ విజ్ఞానం తెలియకపోవడం వల్ల అపోహలు అపార్థాలు చాలా ఏర్పడ్డాయి. ఎందుకంటే వేదముల్లో ప్రధానంగా కనబడేది ఏమిటో తెలుసా? వేదముల్లో మంత్రములకు అర్థం తెలిస్తే తెలుస్తుంది. సృష్టిలో ప్రతి వారు క్షేమంగా ఉండాలి, అదే వేదం యొక్క హృదయం అంటే మరొకటి కాదు. వేదము సారం అది. ఇక్కడ మానవుల్లో చాతుర్వర్ణ్యముల వారు క్షేమంగా ఉండాలి, ఇహము పరము పొందాలి. అభ్యుదయ నిశ్రేయసములు. అభ్యుదయం అంటే ఇహలోక పరలోక సుఖములు, నిశ్రేయసం అంటే కైవల్యం. ఇవి లభించాలి ఎవరికి? అన్ని వర్ణాల వారికి కలగాలి. దానికి తగ్గ మంత్రములు, దానికి తగ్గ విద్య ఉంటుంది ఇక్కడ, వాటికి తగ్గ కర్తువులు. అంతేకాదు మానవులకు మాత్రమే కాకుండా ప్రకృతి మొత్తం కూడా జౌశాంతి, అంతరిక్ష శాంతి, అవాంతర దిశా శాంతి, ఓషధయ శాంతి. ఏదో నా వాళ్ళు, నా మతం వాళ్ళు, నా మతంలోకి మారిన వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండుదురు అని కాకుండా, మానవులు మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఉన్న గ్రహ నక్షత్రాదులు మొదలుకొని చెట్టు పుట్ట రాయి రప్ప కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేది వేదం. కోరుకుంటే లాభం లేదండి, కోరికలు చాలా మటుకుంటాయి. దానికి శక్తి ఉండాలి, అంతే కదా. శక్తి ఉండాలి అంటే అన్న మాటలో అభిలాష ఉంటే సరిపోదు, మాటని సత్యం చేయగలిగే శక్తి దానికి ఉండాలి. అలాంటి శక్తివంతమైన శబ్దమే వేదం. అది ఇక్కడ అది కోరుకోదు, జరిగేటట్టు చేస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ, అది వేదం యొక్క శక్తి. అందుకే అది మంత్రం, అది స్వయం దివ్యశక్తి సంపన్నం. దానికై మొత్తం దశ సంస్కారములు కలిగిన వాడు మాత్రమే దాన్ని రక్షించగలడు. అలాంటి దశ సంస్కారములు కలిగిన వాళ్ళు దాన్ని రక్షిస్తూ ఉంటే తద్వారా లోకం క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే చెట్టంతా బాగా
ఫలం ఇవ్వాలి అంటే మూలానికి ఎలా తడిపి దోహదం చేయాలో, విశ్వమంతా సత్ఫలితం ఇవ్వాలంటే దానికి మూలమైన దివ్యశక్తిని అంత పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ఉంటుంది నాయన. అంటే తండ్రి తన స్వధర్మాన్ని పుత్రుడికి అప్పచెప్తున్నాడు ఇక్కడ. ఆ ధర్మాన్ని దశయజ్ఞముల చేతి సంస్కరింపబడిన వాడు మాత్రమే చేయగలడు. వాడు ఏం చేస్తారంటే యజ్ఞ అధ్యయన దానాది తపస్వాధ్యాయ సంయమై ప్రీణయంత హరిం భక్త్యా వేదతంత్ర విధానత. ఎంత చక్కని విషయం బోధిస్తున్నాడో చూడండి ఇక్కడ. యజ్ఞము, అధ్యయనము, దానము మొదలైన తపస్వాధ్యాయ సంయమములతో, సంయమం అంటే నిగ్రహం, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములతో, స్వాధ్యాయముతో, యజ్ఞముతో, దానముతో, తపస్సుతో ప్రీణయంతి హరిం భక్త్యా, హరిని వాడు తృప్తిపరుస్తారు. తస్మాద్యధోపనయన కర్మణోహం, అలాంటి సంస్కారముల్లో ప్రధాన సంస్కారం ఉపనయన సంస్కారం. అది ఇప్పుడు జరుగుతున్నదంటే ఇందాక మరి దశయజ్ఞములు అన్నారే అవేమిటి అని అడిగాడు ఆయన. అంటే ఈ సంభాషణ రూపంలో ఈ పురాణం ఎంత జ్ఞానం ఇస్తుందండి ఇక్కడ. కేచతే దశ సంస్కారా అంటే నాయన ఇందులో ప్రధానంగా జన్మ సంస్కారం తర్వాత చేసే ఉపనయన సంస్కారం, వివాహము, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, తత్పూర్వం జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చూడాకరణ, ఉపనయన, సమావర్తనములు. ఇవి దశయజ్ఞములు, దశ సంస్కారములు. వీటి చేత పవిత్రులైనటువంటి వారు వేదముని రక్షిస్తారు, వేదకర్మల్ని పాటిస్తారు. చూశారు ఎటువంటి సంస్కారాలు ఉండాలో వీటితో జరుగుతాయి అంటూ బ్రాహ్మణ్యాం బ్రాహ్మణా జాతో గర్భాధానాది సంస్కృత. నువ్వు బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించి గర్భాధానాది సంస్కారముల చేత ఇప్పటి వరకు నీకు సంస్కారములు జరిగాయి. ఇప్పుడు నీకు జరగబోయేది ఉపనయనం, తర్వాత జరగబోయేది సమావర్తనం, దాని తర్వాత జరిగేది వివాహం. సమావర్తనం అంటే విద్య పూర్తి చేసుకుని గురుగృహం నుంచి వచ్చే సందర్భాన్ని సమావర్తనం అంటారు. తర్వాత వివాహ స్వీకారం ఇత్యాదులన్నీ తెలియజేస్తూ ఇటువంటి స్థితిలో ఉంటూ తపస్వి సత్యవాగ్ధీరో ధర్మాత్మా త్రాతి సంస్కృతిం. చూసారా వేద ధర్మం అంటే ఏమిటో, వేద ధర్మాన్ని అనుసరించడం ఏంటో, ఇటువంటివి పాటిస్తూ తపస్వయ్యి సత్యవాక్కు గలవాడై ధీరుడై ధర్మాత్ముడైనటువంటి వాడు ఈ జగత్తుని రక్షించగలడు. ఇలాంటి ధర్మముతో విష్ణువుని అర్చించాలి. అందుకే విష్ణువుకి ఇది సంతోషిస్తుమా అని చెప్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటూ అలాంటి విప్రులు ఈ యుగంలో ఉన్నారా అని అడిగట్ట. ఎవరు? కల్కి. అడిగితే కలినా బలినా ధర్మఘాతిన ద్విజపాతిన నిరాకృత ధర్మరత గత వర్షాంతరాంతరం. ఈ కలి అంత దుర్మార్గుడంటే మహాబలవంతుడయ్యా. వాడు ధర్మనాశకుడు, బ్రాహ్మణ ఘాతకుడు. అందుకే బ్రహ్మద్వేషం వ్యాపింపజేయడం, బ్రాహ్మణ నాశనం చేయడం అనేది చేస్తూ ఉంటాడు. వాడి చేత పీడింపబడుతూ అనేక మంది విప్రులు చల్లా చెదిరైపోయారు, అక్కడక్కడ చేరిపోయారు. వాళ్ళకి రక్షణ లేకుండా వెళ్ళిపోయింది. ఏదో స్వల్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిమంది మిగిలేరు. వాళ్ళకు కూడా అధర్మమునందు ఆసక్తి ఉంటూ ఉదర ఇంద్రియ సుఖములయందే మునిగిపోయి ఉన్నారు. ఇది అప్పటి పరిస్థితి వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏ స్వల్ప తపసో విప్రాహ స్థితా కలియుగాంతరే శిష్ణోదర భృత అధర్మ నిరత విరత క్రియా. ఇలా అయిపోయి ఉన్నారు నాయన. పాపసార దురాచార తేజోహీన కలు ఇహ ఆత్మానం రక్షితుం నైవ శక్తా. ఈ పరిస్థితి దాపురించింది. వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్న కొద్దిమంది అల్పతపస్సులై, అల్పతపస్సు ఉంటే వాళ్ళని రక్షించుకోలేరు, ఇతరులను ఎలా రక్షిస్తారు? ఇలాంటి దుస్థితులు ఉన్నారు. ఇతి జనకవచో నిశమ్య కల్కి. ఉపనయన సంస్కారానికి ముందే తండ్రి ద్వారా ఈ మాట విన్న కల్కి కలికులనాశమనోభిలాష జన్మ ద్విజ నిజవచనైస్తదోపనీతో గురుకులవాసమువాస సాధునాథ. కలికులనాశమనోభిలాష జన్మ. ఈ కలి సమూహమనంతటి నశింపజేయడానికే పుట్టిన మహానుభావుడు తండ్రి చెప్పిన ఈ మాటలను విని తన ఉపనయన సంస్కారములతో మళ్ళీ తపస్సుని, ధర్మాన్ని, వేదాన్ని నిలబెట్టి తద్వారా లోకానికి క్షేమం కలిగించాలి, సర్వజీవులకి మంగళం కలిగించాలని సంకల్పించుకొని ఉపనయనానికి సిద్ధపడ్డాడు అని చెప్తూ ఆయనకు ఉపనయనం చేసిన తర్వాత ఉపనయన సంస్కారం అంతా అద్భుతంగా వర్ణించారు. మహర్షులు విచ్చేశారు, దేవతలు విచ్చేశారు ఉపనయన కాలానికి. కల్కి యొక్క ఉపనయన ఘట్టం విన్నా ధన్యులమండి. వామనుడు ఉపనయన ఘట్టం లాంటి వర్ణన ఇక్కడ కనబడుతున్నది. తతో వస్తుం గురుకులే యాంతం కల్కిం నిరీక్ష సహా. ఇప్పుడు అయిన తర్వాత ఇంకా విద్యకు పంపాలి. అయితే శంభల గ్రామంలో మాత్రం
కాపాడుకుంటూ చెల్లా చెదిరైపోయిన వాళ్ళు కొంతమంది అక్కడ జాగ్రత్తగా ఉంటూ కాపాడుకుంటున్నారు. అక్కడ పుట్టాడు ఈయనకి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈయనకి విద్యకు పంపించాలి గురుకులానికి. అక్కడ చాలామంది వేద పండితులు ఉన్నారు, ఎవరి దగ్గర పంపించవచ్చు. ముందు ఉపనయన సంస్కారం అయింది. ఒక ఆయన వచ్చేటండి అక్కడికి, నేను విద్య నేర్పుతాను, తీసుకెళ్తాను, అంతకంటే కావలసిందా అని నాకు అప్పగించాడు విష్ణుయేశుడు. ఆయన తీసుకెళ్తున్నాడు. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి? మహేంద్రాద్రి స్థితో రామ సవనీయాశ్రమం ప్రభు ప్రాహత్వాం పాఠయిష్యామి గురుమాం విద్ధి ధర్మత. నీకు పాఠాలు చెప్పడానికే నేను వచ్చానని పరశురాములు వారు అక్కడికి వచ్చేశారు. ఇక్కడ ఆ పరశురాముడు మహేంద్రగిరిలో ఉన్నాడు. ఇక్కడ ఇప్పటికీ ఉన్నాడు పరశురాముడు. మరి అలాంటి వాళ్ళు ఉంటూ ఉన్న కలిందుకుంటుంటే మనం దానికి ముందే చెప్పుకున్న వాళ్ళు ఉపేక్ష వహించి వాళ్ళ తపస్సులో వాళ్ళు ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళల్లో ఉన్న తపన తీర్చుకోవడానికి విష్ణువు అవకాశం ఇచ్చాడు ఇక్కడ. కనుక విష్ణువు కల్కి అయినప్పుడు పరశురాముడి గురువుగా వచ్చి నేను ఇతనికి విద్య నేర్పుతాను అంటూ వెళుతున్నాడు. పైగా వస్తున్నవాడు సామాన్యుడు కాడు. ఆ గురువు ఎటువంటి గురువు? భృగువంశ సముత్పన్నం జామదగ్నియం మహాప్రభుం. జమదగ్నిపుత్రుడు, భృగువంశంలో పుట్టిన మహానుభావుడు, వేదాంగ తత్వజ్ఞం, ధనుర్వేద విశారదం, కృత్వా నిక్షత్రియాం పృథ్వీం దత్వా విప్రాయ దక్షిణాం మహేంద్రాద్రౌ తపస్తప్తుమాగతోహం ద్విజాత్మజ త్వం పఠాత్ర నిజం వేదం యచ్చాన్యశాస్త్రముత్తమం. అలాంటి మహానుభావుడి దగ్గర వేదముతో పాటు ఇతర శాస్త్రములు నేర్చుకొనడానికై కల్కి గురుకులానికి చేరుకున్నాడు. మహానుభావుడైన పరశురాముడు ఆయనకు విద్యను నేర్పుతున్నాడు. విద్యార్థిగా ఉన్నటువంటి కల్కి భగవానికి నమస్కారం చేస్తూ స్వస్తి. రేపటి రోజున మిగిలిన వృత్తాంతం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఒక చిన్న మంచి విషయం చెప్పాలని మొన్నటి నుంచి ఉన్నది. ఇవాళ పంచమ దివస ఉత్సవంలో ఒక మంచి శుభవార్త, ముఖ్యంగా మా కొంతమూరు వాసులు గర్వించదగ్గ గొప్ప వార్త చెప్దామని. ఎందుకంటే అలాంటి ఒక మంచి కాలం, మంచి భూమికల గురించి వర్ణించుకుంటున్నాం కదా. మా కొంతమూరు ఇంచుమించుగా కొంత అలాంటిదే అని చెప్పాలండి ఇక్కడ. ఎందువల్లంటే మొన్న జరిగిన సంఘటన, భారతదేశం మొత్తం మీద కొన్ని వేలాది వేద పాఠశాలలు ఉన్నాయి. ఇన్ని వేలాది వేద పాఠశాలలు ఉంటూ ఉంటే భారతదేశమే చక్కగా నడిచే వేద పాఠశాలని భారతదేశంలో అశోక్ సింఘాల్ ఫౌండేషన్ ఒక పెద్ద సంస్థ మొత్తం స్క్రూటినీ చేసిందండి. మొత్తం వేద పాఠశాలన్నింటినీ అధ్యయనం చేసి ఉత్కృష్టమైన వేద పాఠశాలలు 3 ఎంపిక చేసింది. ఒకటి కాశీలో ఉన్న వేద పాఠశాల, రెండవది అక్కడ చతుర్వేదములు నేర్పుతున్న బహుకాలం నాటి వేద పాఠశాల, రెండవది కుంభకోణంలో 480 సంవత్సరాలుగా నడపబడుతున్న ఒక పెద్ద వేద పాఠశాల. 2 అయ్యాయా? ఆ రెండిటి సరసన కూర్చొని సమానంగా గౌరవం పొందింది మన కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్యా గురుకులం. అవి 100 ఏళ్ల చరిత్ర ఉంటే దీని చరిత్ర 25 ఏళ్లే. 25 ఏళ్లకే భారతదేశంలో గొప్ప వేద పాఠశాలగా తెలుగునాట ఒకే ఒక్క వేద పాఠశాల గుర్తింపబడింది. అది మన కొంతమూరు. అది ఎక్కడిచ్చారో తెలుసా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశానికి ఒకటే రాజధాని అయోధ్య, అక్కడిచ్చారండి. ఈ మధ్య ఆ గౌరవ పురస్కార ప్రదానం జరిగింది. దీనికి వేద మంత్ర గణపతి అయిన వల్లభ గణపతి ఎంత సంతోషించి ఉంటాడో. అందుకే ఉత్సవకాలంలో ఈ వార్త రావడం, ఉత్సవకాలంలో మహోత్సవంగా మనం ప్రకటించడం, మన కొంతమూరు ఎంతో ఉన్న ఊరు అని తెలియజేసిన సందర్భంగా మా కొంతమూరు వాసులైన రవీంద్ర గారు తదితరులతో పాటు నేను గర్విస్తూ, ఎందుకంటే అటు ఆ వేద యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం, వేదం ఎలా ప్రపంచాన్ని కాపాడుతుందో తెలుసుకున్నాం, దాన్ని కాపాడడానికి ఎలా జీవించాలో తెలుసుకున్నాం. అలాంటి మహాత్ముడు కల్కి భగవానుడు ఉత్పన్నమైన ఈ సమయంలో స్వామిని అనుగ్రహం వల్ల అలాంటిది ఒకటి ఇక్కడ ఉన్నదయ్యా అని ఆయనకి విన్నవించుకుంటూ, కలి ప్రభావం లేకుండా కల్కి ప్రభావమే ఇక్కడ ఉండుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణి వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. సిద్ధలక్ష్మీ వల్లభాంబా సమేత శ్రీ మహాగణపతి స్వామికి. ఇందులో మనం ముఖ్యంగా అభినందించదగ్గ వ్యక్తి
వేద జీవనం అంటే ఇది అని చూపిస్తున్న ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి మహాపండితులు ఘనపాటి గారు, బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామాంజనేయ ఘనపాటి గారికి ఈ సమయంలో ప్రత్యేకంగా నమస్కరిస్తూ వారితో పాటు ఉన్న సహాధ్యాపకులకు విద్యార్థులకు కూడా అభినందనలు అందిస్తూ ఉన్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ కల్కి భగవాన్ కి, శ్రీమన్నారాయణ స్వరూప కల్కి భగవాన్ కి, శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవ స్వరూప శ్రీ కల్కి భగవాన్ కి జై. నమ పార్వతీపతయే హర హర మహాదేవ.